शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये गजाननपद्मार्कं गजाननभारतम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः आपदामहत्तारं दातारं सरसम्पदं लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं हनुमाञ्जनासूनुः वायुपुत्रो महाबलः रमेष्ठः बलगुणसखः पिङ्गाक्षो अमितविक्रमः उदतिक्रमणस्यैव सीताशोकविनाशकः लक्ष्मणः प्रणदाता च दशग्रीवस्य दर्पहत्मादसहितानि नामानि कपीन्द्रस्य महात्मनः स्वापकाले पठे नित्यं यत्र काले विशेषतः तस्य मृत्युभयं नास्ति सर्वत्र विजयः भवेत् सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायण नमोऽस्तुते शान्तं पद्मासनस्थं सस्थिरमकुटं पंचवक्त्रं त्रिनेत्रं शूलं वज्रं च खड्गं परशुमहितं दक्षभागेन हस्तं नागं पाशं च घण्टं प्रलयहुताहं पाङ्कुशं वामभागे नानालङ्कारयुक्तं स्फटिकविभुं पार्वतीशं नमामि शम्भो महेश करुणामय शूलपाणे गौरीपते पशुपते पशुपासनासं काशीपते करुणय జగదేతదేకస్తం హంసి పాపిద్ధాస్ మహేశ్వరోషి. శ్రోతలకి స్వాగతం సుస్వాగతం. బంధువులకి మిత్రులకి ఆప్తులకి హితులకి సన్నిహితులకి అందరూ కూడా శుభాభివందనాలు శుభాకాంక్షలు. చక్కగా మనం గత కొన్ని రోజులుగా నేను రాసినటువంటి శతకామృత వర్షని మనం అంతా అటు పానం చేస్తున్నాం. రసామృతంలో మనం ఓలాడుతున్నాం. అట్లాగే కాశీ విశ్వేశ్వరుడు నా చేత రాయించినటువంటి శతకాలు ఉన్నటువంటి పద్య తోరణాన్ని పద్య దండని పద్యంతో మనం కట్టినటువంటి మాలని ఆ మహేశ్వరుడు యొక్క మరి కంఠంలో వేసి ఆయన పాదాలని ఆశ్రయించి అర్చించి మనకున్న పరుస్తా ఈ బాధల నుంచి తప్పించి మనని మనసావాచక్రమని ప్రార్థిస్తున్నాం. అట్లాగే అనేక రకాలుగా మనం ఎంతోమంది మహాత్ముల చరిత్రల్ని దేవదేవుల చరిత్రల్ని అట్లాగే భగవంతుల యొక్క ఆ గాథల్ని మనం కూడా వింటున్నాం. మనం ఇవాళ రేపు 2 రోజు ప్రప్రథమంగా మొదటి రోజుగా మరి అమరేశ్వర వైభవం మరి నేను రాసినటువంటి తరతరాల ఆంధ్రుల ప్రాభవం యుగ యుగాల అమరేశ్వర వైభవం ఇది పద్య శిశుస్థితి 410 పద్యాలతో తాత్పర్యసేతంగా మనం రాసుకున్నాం. అమరావతి వైభవం అమరావతి అంటే దాదాపుగా అది కాశీతో తత్తుల్యం. అది అమరావతి అమరేశ్వరుడు ఆ కృష్ణానది పక్కన కరౌంచ పర్వతం వటవృక్షం రావి చెట్టు కింద ఉండటం. దాని మహేశ్వరుడు బృహస్పతి పనుపున విజయదశమి రోజున మరి ఆ స్ఫటికలింగాన్ని తారకాసురుడు మెడలో ఉన్నటువంటి ఆ ప్రాణలింగాల్లో ఉన్నటువంటి 5 లింగాలని ఛేదిస్తే తప్పితే ఆయన ప్రాణం ఆయన హదుడు కాదు. తారకాసు సంహరించిన కుమారస్వామి మరి ఆయన అక్కడ ఉన్నటువంటి పంచారామాల్లో మొదటి క్షేత్రంగా అది విరాసిల్తోంది. దాంట్లో అఘోర రూపం శాంతి రూపం అక్కడ మొత్తం 5 ఆరామాలుగా అమరామం ద్రాక్షారామం కుమరారామం సోమారామం మరియు అక్షరామం తన పేర్లతో 5 కూడా పంచారామ క్షేత్రాలుగా అవి అంటే ఈ ఎట్లా ఉంటాయి స్వయంభూ క్షేత్రాలు అవన్నీ కూడా జ్యోతిర్లింగాలు దేవతలు భగవంతుల చేత నిర్మించినవి ఈ పంచారామాలు. అంటే ఋషులు కొంతమంది వాళ్ళ క్షేత్రాలు నిర్మించారు. అవి కొన్ని అంటే లింగాన్ని ప్రతిష్ఠ చేశారు. కొన్ని మానవులు ప్రతిష్ఠ ఇట్లా 4 రకాలుగా మనం వీటి విభజించుకుంటే ఈ పంచారామాల్ని దేవత నిర్మితమైన స్వయంభూ క్షేత్రాలుగా చాలా మహిమాన్వితంగా ఉన్నాయి. వీటిని మనం మరి కృష్ణవేణి మహానదీ తీరంలో ధరణాలయ కోట గ్రామంలో అమరేశ్వర చేత ప్రతిష్ఠ చేసి అమరారామం. గౌతమి తీరంలో మరి గుణపూడి అనే గ్రామంలో సోముడి చేత అంటే చంద్రుడి చేత ప్రతిష్ఠించింది అది సోమారామం. బాలకోట గ్రామంలో శ్రీరామచంద్ర చేత అది క్షీరారామం అంటే పాలకోలు. అట్లాగే చాళుక్య వంశ రాజధాని చాళుక్య భీమారామం అంటే ఇక్కడ సామలకోటలో కుమారస్వామి చేత దాన్ని ప్రతిష్ఠింపజేసింది భీమారామం. అట్లాగే దక్ష ప్రజాపతి ఎనుగుపట్టైన ఆరామం అతని పేరుతో ప్రఖ్యాతమైన ద్రాక్షారామం అది కూడా స్వయంభూ అంటే మహేశ్వరుడే పరమేశ్వరుడే దక్షవాటిలో అక్కడ ద్రాక్షారామంలో ఆయన వెలిసి అక్కడ భీమేశ్వర లింగంగా మరి ద్రాక్షారామంలో ఆయన ఉన్నాడు. దానికి పూర్వగాథ అంటే తారకాసుని రాక్షసు దేవరాజు ఇంద్రునికి చాలా సంవత్సరాలుగా బాధ కలిగిస్తూ వచ్చాడు. మహాబలవంతుడైన తారకాసురుని చాలా పైచేయిగా ఉంది.
మరి వీళ్ళందరూ కూడా మహావిష్ణువు దగ్గరికి తమ కష్టాన్ని వివరించుకుంటే వీళ్ళందరూ వచ్చి మహావిష్ణువు అందరూ కలిసి దాని తర్వాత తారకాసు శివభక్తుడు అతను సంహరించాలంటే ఎవరోసం కాదు అని చెప్పి అందరూ కైలాసానికి వెళ్తే అది శివునికి విషయం చెబితే అంత మహేశ్వరుదని చెప్పారు. తారకుడు తన భక్తుడు అయితే ధర్మ సంరక్షణ కోసం తప్పనిసరిగా మరి నా అంశంలో పోయేటువంటి కుమారస్వామి మరి దేవసేనకు అధిపతిగా చేసుకుని తారకాసును యుద్ధం చేస్తే తప్పకుండా విజయం చేకూరుతుందని చెప్పాడు. ఇంద్రాదేవతలు మీకు సంతోషించారు. అట్లాగే చేస్తారు. తారకాసునిపై యుద్ధం చేసి కుమారస్వామి ఎంత శక్తి ప్రయోగించినా ప్రయోజనం శూన్యమైపోతుంది. దేవతలందరూ కూడా మళ్ళీ శివుని వేడుకుంటే అప్పుడు శివుడు అంత మొత్తం విషయాన్ని గ్రహించి చెప్పాడు. ఏం చెప్పాడంటే తారకస్య గళే లింగం వర్తతే ప్రాణిదైవతం లింగణదేన తన్నాశో భవిష్యత్తున సంశయ యవంత్ భేదనే లింగం శకలాని పతంతి ప్రాదుర్భవిష్యంతి తాని శివలింగాన్య సంశయ భూత్యా భూయోని వర్ధంతే తస్మాజ్జుయం గతాస్తః తత్ర గత్వా క్షేణ తస్మిన్ ప్రతిష్టాపయత స్థిరం యథా న వర్ధతే లింగం తథా కార్యం సురోత్తమై తాని లింగా నేపథ్యం శత్రునా శనహేతవే. అంటే తారకాసుని కంఠంలో ప్రాణలింగం ఉందనుకోగా అతని ప్రాణాలు దాంట్లో ఉన్నాయి. ప్రాణలింగాన్ని ఛేదిస్తే తప్ప వర్ణిస్తాడని చెబితే అయితే లింగం ఎన్ని ముక్కలైతే పడుతుందో ఆయా స్థలంలో వెంటనే పెరుగుతాయి. ఆ శివలింగం కలిసి ఆ శకలాన్ని పడిన చోట వెంటనే వాటిని ప్రతిష్ఠ చేసేసి పెరగకుండా చేయాలి ఆదేశిస్తాడు. అంతేకాకుండా మరి అవన్నీ చెప్పిన తర్వాత తర్వాత తారకాసుని కంఠంపై బాణం గురిపెట్టి కుమారస్వామి ఆ దెబ్బ ప్రాణంగా ఛేదిస్తే అది 5 ముక్కలే చోట్ల పడుతుంది. ఆ 5 ప్రదేశాలే పంచారావలుగా పెడుతుంది. కార్తికేయ శక్త్యా చ కర్తరిపోసర తచ్చురో నిబతాతోర్ఘ్యం తారకస్య తద్ఘణాత్ యంసి జయమాపేదే కార్తికేయ మహాప్రభు అని చెప్పి దీని స్కంద పురాణంలో కూడా మహేశ్వర ఖండంలో కేదారఖండంలో ఉంటుందన్నమాట. కార్తికేయుడు విజయాన్ని సాధిస్తాడు. దేవతలు బంధువులు ముగిస్తారు, ఆనందోత్సవాలతో పొందుతారు. కుమారస్వామి తారకాసుని కంఠంలోంచి ప్రణలంగా ఛేదిస్తే అది 5 శకలాలుగా పడిపోతుంది. అది కృష్ణాయతరంలో మొదటి 10 ఝాంజీకటకంలో పడింది. అదే అమరారామం. ఇతడి మరి ఇంద్రుడు ఆ శకలను ప్రతిష్ఠిస్తాడు. అదే రీతిగా మరి 2వ శకలం దక్షవాటిలో పడింది. దక్షవాటిలో అక్కడ మరి శివుడు హాలాహారం త్రాగుడితే ఆయన భీముడుగా ప్రదర్శించాడు. పరమేశ్వరుడు దాన్ని ప్రదర్శించాడు భీమారామం. అది దాక్షారామంగా. 3వ శకలం సప్త గోదావరి తీరంలో సామర్లకోట తీరంలో భీమారామం అనే గ్రామంలో కుమారస్వామి ప్రతిష్ఠించబడింది. ఇది కుమారారామంగా. వశిష్ఠ గోదావరి తీరంలో గురుపూడి అనే గ్రామంలో భీమవరంలో 4వ శకలం ఇది సోముడు చంద్రుడి చేతి ప్రతిష్ఠించబడింది. ఇది సోమారామంగా ఉంది. ఆఖరిది 5వ శకలం వశిష్ఠ గోదావరి తీరంలో క్షీరపురం అంటే పాలకొల్లో శ్రీరాముడి చేత ప్రతిష్ఠించబడింది. ఇది అక్షరారామంగా సుప్రసిద్ధి పొందిందనమాట. ఇవన్నీ కూడా అట్లా పంచారామాలుగా చాలా ప్రసిద్ధి చెందింది. మరి పంచారామ క్షేత్రంలో మనం చాలా ముందు అమరామం, దాక్షారామం, కుమరారామం ఇవన్నీ కూడా ఎట్లా ఉన్నాయంటే ఇప్పుడు అమరారామం ఉంది, ఇది 3 ప్రకారంలో ఉంది. దాక్షారామం ఉంది, 5 ప్రకారంలో ఉంది. కుమారారామం ఉంది, 4 ప్రకారంలో ఉంది. సోమారామం ఉంది, అక్షరామంలో ఇది 2 ప్రకారంగా ఉన్నాయన్నమాట. అమరారామంలో శివలింగం అది 36 అడుగుల్లో ఉంది. అంటే 23 అడుగులు ఎత్తు వరకు గర్భగుడి ఉంది. పైన 9 అడుగులు పైన ఉంది. దాదాపుగా కింద 27, పైన 9 అడుగులు. ఈ ప్రకారంగా మరి అమరేశ్వర స్వామి అంతస్తులో పైన మరి వాళ్ళు దాంతో మన పైనే మన పూజ చేయాల్సి వస్తుందన్నమాట. ఇట్లాగే మరి పంచారామ క్షేత్రాలు నదీ తీరాల్లో వెలిసినాయి. ఇవన్నీ తీర్థక్షేత్రాలుగా ప్రాశస్త్యం పొందినాయి. మరి కృష్ణానది తీరంలో అమరారామం ఉంది, సప్త గోదావరి తీరంలో దాక్షారామం ఉంది, కుమారారామం కూడా అట్టగే ఉంది. వశిష్ఠ గోదావరి తీరంలో సోమారామం ఉంది. అక్షరారామం వెలిసినందుకు విశిష్ట సంతరించుకుంది. తీర్థ ప్రాశస్త్యం కూడా గల క్షేత్రాలు అమరావరంలో ఇది క్రౌంచ తీర్థం అంటారు. మరి అట్లాగే మరి పంచారామ క్షేత్రంలో శివకేశ్వరానికి తరకానం అనడానికి కారణం అమరావరంలో క్షేత్రపాలకుడు మరి వేణుగోపాల స్వామి అంటాం మనం. వేణుగోపాల స్వామితో కూడా అక్కడ మరి కాలభైరవుడు కూడా మరి అక్కడ మనకి క్షేత్రపాలకుడుగా కనిపిస్తున్నాడు. దాక్షరాములు లక్ష్మీనారాయణులు వీళ్ళకి ఏకముహూర్తంలో మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామికి లక్ష్మీనారాయణ స్వామికి కళ్యాణోత్సవాలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. కుమారారంలో లక్ష్మీ సమేత మహావిష్ణువు కూడా కొలువై ఉంటాడు. అట్లాగే సోమారావంలో కూడా క్షేత్రపాలకు జనార్దన స్వామి అయితే మహాలక్ష్మితో కొలువై ఉన్నాడు. ఈ క్షేత్రం ఉమామహేశ్వర ఆలయం కూడా మరి ప్రత్యేకతగా మనకి అనేక రకాలుగా ఇక్కడ ప్రధాన అర్చామూర్తులు అవనంకేశ్వర పాటు లక్ష్మీ జనార్దనులు సరస్వతి సమేత బ్రహ్మదేవుడుగా కొలువై ఉన్నాడు. ఈ విధంగా పంచారామ క్షేత్రాలు శివకేశవుని ఎలాలి భక్తులకు మనోభీష్ట సిద్ధి ప్రదర్శించి
ఇంతకుముందు నిలయాలుగా ఉండి అక్కడ భాషలతో ఉన్నాయన్నమాట. వీటిని 5 క్షేత్రాలు కూడా ఒకేసారి కూడా మనం దర్శించుకోవచ్చు అనమాట. దానికి ఆర్టీసీ వాళ్ళు కార్తీక మాసంలో వాళ్ళు కొంత మనకి సౌకర్యాలు కల్పించారు. అట్లా కాకుండా మనం సొంత మన వాహనంలో పోయినా సరే 5 కూడా మనం దర్శించుకోవచ్చు అనమాట. అమరారం, ఇది అమరావతి, గుంటూరు జిల్లా. అమరేశ్వరుడు అఘోరం రూపం, శాంతి అనమాట. అది ఇంద్రుడు ప్రతిష్ఠ చేశాడు. ఇక్కడ బాలచాముండేశ్వరి ఉంది. ద్రాక్షారామం, ఇది ద్రాక్షారామంలో ఉంది. ఇది తూర్పుగోదావరి జిల్లా ఉంది. అక్కడ భీమేశ్వర స్వామివారు, తత్పురుషు అనమాట. ఇక్కడ ఆత్మస్వరూపం, అంటే స్వయంభూ అనమాట. అంటే భీముడు అంటే దీనికి పరమేశ్వరుడే ప్రతిష్ఠ చేశాడు. ఇక్కడ మాణిక్యాంబ అమ్మవారు. కుమారారామం సామలకోట్ల, తూర్పుగోదావరి జిల్లా. ఇది దీన్ని కుమారారామ భీమేశ్వరుడు అంటారు. ఇక్కడ మహాదేవం అనమాట. మహాదేవం సత్యం సుందరం కుమారస్వామి ప్రతిష్ఠ చేశాడు. ఇక్కడ బాలత్రిపుర సుందరి అక్కడ అమ్మవారు. సోమారారం అంటే భీమవరంలోనే ఒక పేట అనమాట, గునుపూడి. అది పశ్చిమ గోదావరి జిల్లా. ఇక్కడ సోమేశ్వరుడు, అక్కడ సోమారారం. ఇక్కడ సజ్జోజాతం అనమాట, నిత్య నూతనంగా. ఇక్కడ చంద్రుడు ప్రతిష్ఠ చేశాడు. ఇక్కడ పార్వతి అన్నపూర్ణ అమ్మవారు అనమాట. క్షీరారామం, ఇది పాలకొల్లో ఉంది, పశ్చిమ గోదావరి జిల్లా. ఇక్కడ రామలింగేశ్వరుడు మరి ఈశాన్యం అనమాట. ఇక్కడ లోకమంతా కూడా తానే ఉంటాడు ఈశాన్యం అంటే. ఇక్కడ శ్రీరాములు ప్రతిష్ఠ చేశాడు. ఇక్కడ పార్వతమ్మవారు ఒక అమ్మవారు అనమాట. ఈ ప్రకారంగా మనకి ఈ శంకరుడు అంటే అంటే మంచిని, అంటే శుభాన్ని, కరుడు అంటే కలిగించేవాడు. అటువంటి మరి ఈశ్వరుడు ఆయన పరమ కారుణ్యమూర్తి, సర్వజ్ఞుడు, జ్ఞానానంద స్వరూపుడు, సర్వాత్మకుడు, సర్వేశ్వరుడు, సర్వాంతర్యామి, మహాదేవుడు, సదాశివుడు, భక్తానుగ్రహకాడు, సచ్చిదానందమూర్తి, మరి దేశకాల శత్రువుతో భవుడు, అందరి సర్వసంహారుడు వచ్చే శరుడు, లోకదుఃఖ వినాశకుడు వచ్చే రుద్రుడు, మంగళధారుడు వచ్చే ఆయన శివుడు. పరమానందాన్ని అందరికి కూడా ఇస్తూ ఉంటాడు మహాదేవుడు. పరమశివుడు పూర్ణావతారం అవుతాం. అందుకని పరమశివుడిని మనం శివపార్వతుల కర్యాతం కానీ ఇవన్నీ కూడా మనకి మనోరంజంగా ఉంటాయన్నమాట. అందుకని చెప్పి ఇవన్నీ కూడా మనం ఇప్పుడు అమరేశ్వరుడు యొక్క అవన్నీ కూడా మనం ఒకసారి తలుచుకుందాం. అట్టగే మనకి ఒకసారి మరి వీటిని తలుచుకుందాం. ఇప్పుడు దక్షిణామూర్తి శివుడు అష్టమూర్తి అంటే పృథ్వీలింగం, అది కంచిలో ఉంది. అక్కడ ఏకాంబరేశ్వరుడు. అట్టగే జలలింగం, అది తిరుచిరాపల్లి అంటే జంబుకేశ్వరుడు. తేజోలింగం అంటే అగ్నిలింగం, అది తిరువణామలై ఉంది. అక్కడ అరుణాచలేశ్వరుడు. ఆకాశలింగం చిదంబరం, అక్కడ నటరాజేశ్వరుడు. వాయులింగం కాళహస్తేశ్వరుడు. అదే సూర్యలింగం కోణార్కులో ఉంది, అది రామలింగేశ్వరుడు. చంద్రనాథలింగం చిటకాన్, అది చంద్రనాథ బెంగాల్లో ఉంది. పశుపతినాథలింగం నేపాల్, అక్కడ పశుపతినాథం అనమాట. ఇవన్నీ కూడా ఏమిటంటే మరి మహత్తరంగా అక్కడ బిల్వార్చనలు, శివరాత్రి మనకు వచ్చేది ఏమిటంటే మహాశివరాత్రి అంటే అది ప్రతి బహుళ చతుర్దశి నాడు వస్తుంటుంది. మహాశివరాత్రి అంటే మాఘబహుళ చతుర్దశి వస్తుంది. ఇక్కడ అత్యంతంగా నమ్మకాలు, చమకాలు, పూజలు, అర్చనలు, హోమాలు, యాగాలు అనేక రకాలుగా శివరాత్రిలో పరమశివుడు మన దర్శనం ఇస్తూ ఉంటాడు. అక్కడ ఎంతో మనకి మరి చక్కగా. అట్టగే మనకి జ్యోతిర్లింగాలు కూడా మనకు ఉన్నాయి, అవి కూడా మనం ఒకసారి. మరి సోమనాథ జ్యోతిర్లింగం అంటే అది గుజరాత్లో ఉంది. మల్లికార్జున జ్యోతిర్లింగం శ్రీశైలం ఆంధ్రప్రదేశ్లో ఉంది. మహాకాళ జ్యోతిర్లింగం ఉజ్జయిన్లో ఉంది. ఓంకార జ్యోతిర్లింగం అమరేశ్వరం మధ్యప్రదేశ్లో ఉంది. కేదార్నాథ్ జ్యోతిర్లింగం హిమాచల్ ప్రదేశ్లో ఉంది. భీమశంకర్ జ్యోతిర్లింగం పూనా మహారాష్ట్రలో ఉంది. విశ్వేశ్వర జ్యోతిర్లింగం కాశీ ఉత్తరప్రదేశ్లో ఉంది. త్రయంబకేశ్వర స్వామి నాసిక్ మహారాష్ట్రలో ఉంది. వైద్యనాథ్ పర్లి మహారాష్ట్రలో ఉంది. చితామ బీహార్లో ఉంది. నాగేశ్వర జ్యోతిర్లింగం ఔంధ్ మహారాష్ట్రలో ఉంది. ద్వారకా గుజరాత్లో ఉంది. రామేశ్వర జ్యోతిర్లింగం రామేశ్వరం తమిళనాడులో ఉంది. అట్లాగే ఘ్రస్వేశ్వరం ఎల్లోరా మహారాష్ట్రలో ఉంది. మరి పంచభూతలింగాలు మనం తెలుసుకుందాం. అట్లాగే అష్టమూర్తిలింగాలు కూడా మనం అనుకున్నాం కదా. అది ముందు త్రిలింగ క్షేత్రాలు ఏమిటంటే శ్రీశైలం, ద్రాక్షారామం, కాళేశ్వరం. ఈ ప్రకారంగా ఇవన్నీ కూడా మనకు విరాజిల్తూ ఉన్నాయన్నమాట. చక్కగా వాటిని మనం మననం చేసుకుంటూ ఉండాలి. వాటిని రోజు కూడా పరమేశ్వరుని అమరేంద్రపురికి ఎనయగు అమరావతి యందు వెలసి ఆర్తులు
కమరద్రుమమై కోరికలిచ్చడి అమరేశ్వరుగొల్వ హనన జాగమడంగన్. అమరావతి ఇక్కడ మనం ఈ యొక్క మహత్యం మరి స్కాందపురాణంలో ఉంది, బ్రహ్మపురాణంలో ఉంది, అట్లాగే పద్మపురాణంలో ఉందన్నమాట. మరి ఇక్కడ అమరావతి గుంటూరు జిల్లా, ఇది సత్తెనపల్లి మండలం, అమరావతి పట్టణం అక్కడ ఉందన్నమాట. ప్రధాన దేవతం ఇక్కడ మనకు అమరేశ్వరుడు, అమ్మవారు బాలచాముండేశ్వరి, మరి తారకాసుని కంఠం చేసినటువంటి శివుని అమృతలింగం మరి 5 శకలాలుగా పడిపోతే మొట్టమొదటి శకలం ఈ క్షేత్రంలో పడింది. ఇక్కడ అమరాధిపతి ఇంద్రుడు ప్రతిష్ఠ చేసినందుగా ఈ స్వామిని అమరేశ్వరుడుగా అనుకుంటున్నాం. బహున్నతమైంది అమరేశ్వరం. ఎందుకంటే కృష్ణానది అంటే సాక్షాత్తు విష్ణు దేహమే. అంటే విష్ణుమూర్తి పాదాలు పుట్టింది గంగ. ఇది దేహం అంతా మొత్తం విష్ణుమూర్తి అనమాట. అట్లా ఉత్తరవాహినిగా ఉంటాం, క్రౌంచ పర్వతం ఉంటాం, అక్కడ వటవృక్షం కింద ఇక్కడ ఇదిగా ఉంటాం. సాక్షాత్తు మరి ఇంద్రుడు బృహస్పతి పరుపున, బృహస్పతి ఆధ్వర్యంలో, బృహస్పతి యొక్క పురోహితంలో అక్కడ దాన్ని స్థాపించడం, ఇవన్నీ కూడా మనం చూస్తుంటే మహత్తరంగా మరి ఆ ప్రదేశాలు, ఆలయ నిర్మాణాలు పవిత్ర స్థలాలుగా మరి త్రిలింగ క్షేత్రాల్లో ఒకటిగా పరిస్థితి కాళేశ్వరం, ముక్తేశ్వర స్వామి ఆలయం వెలిసిన దివ్యక్షేత్రంలో కాళేశ్వరం కూడా గోదావరి నది పరివాహ ప్రాంతంలో ఉంది. ప్రాణహిత గోదావరి మరియు సరస్వతి అంతర్వాహిని త్రివేణి సంగమం దక్షిణంగా గోదావరి జిల్లా అర్ధచంద్రాకారంలో ప్రవహించడం వలన ఏర్పడిన కోణంలో నిర్మించబడింది. ఇవన్నీ ఏమిటంటే నదాలు పక్కనే ఉంటాం, నదులు పవిత్ర తీర్థాలుగా త్రిలింగ క్షేత్రాల్లో ఒకటిగా మనం ఇవన్నీ కూడా మనం, ఇది గుంటూరు జిల్లాకి 32 కిలోమీటర్లు ఉంది, విజయవాడ కూడా 40 కిలోమీటర్లు దాదాపుగా ఉందన్నమాట. ఇవన్నీ కూడా చక్కగా ఇక్కడ చాలా సత్రాలు ఉన్నాయి, అనేకమైన వసతులు ఉన్నాయి, ధర్మసత్రాలు ఉన్నాయి, హోటళ్ళు ఉన్నాయి, చక్కగా బస్సు చేయొచ్చు అందరూ కూడా. చాలా బౌద్ధారామం ఇది. బౌద్ధులు ఇక్కడ కొన్ని వందల వేల సంవత్సరాలు బౌద్ధ మతాన్ని ప్రసిద్ధి చేశారు. మరి ధాన్యకటకం వాళ్ళ రాజధాని, బౌద్ధ స్తూపాలు, బౌద్ధ మతం, బుద్ధుని బోధలు, పవిత్రంగా అక్కడ విశ్వవిద్యాలయాలు, అక్కడ శాంతి స్తూపాలు, ఇక్కడ ఎంతో చాలా ఉంటుందన్నమాట. అందుకని ఇటువంటి వాటిని మనం తెలుసుకోవాల్సి వచ్చేటప్పటికల్లా ఇది చాలా ఇప్పుడు ఏమిటంటే ఈ శివలింగం ప్రతిష్ఠ ఇంద్రుడు దేవగురు అది శకలంలో అంటే మొదటి శకలం ఇక్కడ పడిందనమాట. శకలం పడిన చూడు ఆకాశం అడుగుతుంది శివలింగాన్ని ప్రతిష్ఠ గురించి ఇంద్రుడు దేవగురు అయిన బృహస్పతితో కలిసి వెళ్తాడు. అది అప్పటికే పెరిగిపోతుంది, ఇంద్రుడు ఆద్యంతం తెలుసుకోలేకపోతాడు. అమరేశ్వర లింగాన్ని ఎట్ట ప్రతిష్ఠించాలని చెప్పి దేవగురు అయిన బృహస్పతి సందేహం చెబితే అస్మిన్య ససితే పక్షే దశమి సర్వసిద్ధిదా తత్పుణ్యాత్సైవ సంప్రాప్తాది నేస్మిన్ సురనాయక జయాభ్య ముహూర్తేస్మిన్ స్థాప్చైనం శవనర్చతు జవం కుతేషు భవతాం విజయ సర్వకాలిక సర్వకార్యసిద్ధి ఇచ్చినటువంటి ఆశ్వైజ శుద్ధ దశమి విజయ ముహూర్తంతో శివులకు ప్రతిష్ఠ చేయి నువ్వు అమరేశ్వర స్వామిగా నేను పేరు పెడతాడు. ఇందిరా దేవతలంతా వచ్చి మారేడు దళాలతో పుష్పాలతో శివలింగాన్ని పూజ చేస్తారు. ఆనాడు కృష్ణాది ఉద్భవించరా. అయితే అతనికి అప్పటికి రాక్షసరాజు వచ్చాడు, శుక్రాచార్యుడు. ఆయన అవహేళన చేస్తున్నాడు, రాబోయే కాలంలో సహ్యపర్వత ప్రాంతం నుంచి పుట్టబోయే విష్ణు స్వరూపమైన కృష్ణాది వస్తుంది, ఇక్కడికి వస్తే అమరేశ్వర ప్రవాహానికి అమరేశ్వరుడు నదీ ప్రవాహాన్ని కొట్టుకుపోతాడు, ఇక్కడ నిలుస్తాడు అని అంటే అప్పుడు బృహస్పతి చెప్పాడు, ఈ ప్రదేశం అంతే క్రౌంచ పర్వతం ఉంది, అది పాతాళం వరకు లోపల ఉంది, కాబట్టి ఇక్కడ సర్వగుణ పరమేశ్వరుడు లింగమూర్తిగా ఇక్కడ వృద్ధి పొందుతున్నాడు. అందువల్ల కృష్ణానది స్వామికి వినమ్రమై క్రౌంచగిరిని చుట్టుకుని పక్క దాటిపోతుంది. అందువల్ల స్వామికి కానీ అమరేశ్వరులకు కానీ ఎటువంటి ప్రమాదం లేదయ్యా ఇది శుక్రాచార్యుడు చెప్పేటప్పటికల్లా ఆయన మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాడు. తదనంతరం దేవతలు బృహస్పతి ఆదేశంలో మరి అందరూ ప్రదర్శిస్తారన్నమాట అక్కడ. అప్పటి నుంచి దేవతలంతా శత్రు సంహారానికి తగిన బలం సంపాదించుకోవడానికి అమరేశ్వర స్వామి పూజిస్తూ కొంతకాలం క్షేత్రంలో నివసిస్తారనమాట. అమరులు నివసించిన ప్రాంతం కనుక దీనికి అమరావతి అని పేరు వచ్చిందనమాట. కృష్ణానది ప్రవాహం వలన అమరావతి క్షేత్రం ప్రసిద్ధి పొందింది, తీర్థరాజ్యంగా ఉంది. మహావిష్ణువు కృష్ణుడు భూలోకాన్ని తెచ్చి మరి సత్యామృత ఫలితంగా కృష్ణుగా సహ్యాద్రి నుండి ఆవిర్భవిస్తాడు. కృష్ణుడు అంటే శ్వేతస్వత్వం రావి చెట్టు అయిన సహ్యాద్రిపై అధిష్టాడు అనమాట. సహ్యపర్వతం పడమటి కనుమల్లో ఉంది. కృష్ణ వృక్షాంతర్భాగంలో పుట్టిందై భూమిపై ప్రవహించి ఉభయ పార్శ్వంతో అనేక తీర్థరాజ్యాలని చుట్టుకుంటూ వచ్చి ఇందుకు మళ్ళీ ప్రవహించి సాగర్లో చేరుతోంది. శ్రీకృష్ణవేణి తట ధాన్యవాచ్యాం ఇంద్రేణ దేవ్యా సహ సంప్రతిష్ఠితం
విశ్వద్బద్ధై రమేశ్యుతం క్రౌంచమరేంద్రం కలయామి నిత్యం అనేటువంటి దీంట్లో ప్రాశస్తంగా అక్కడ మనకి పోతుందన్నమాట. అందుకని ఇది 800 మైళ్ళు ప్రయాణం చేసి కృష్ణానది 128 తీర్థాలని అది తాగుతూ ఇప్పుడు ఆంధ్ర ప్రాంతంలో శ్రీశైలంలో పాతాళ గంగగా, వేదాద్రిలో నరసింహ సాలగ్రి తీర్థంగా, అమరావతిలో కనుచ తీర్థం, విజయవాడలో దుర్గా తీర్థం, శ్రీకాకుళంలో ముక్తి క్షేత్ర తీర్థం, అట్టగే సాగర సంగమ తీర్థంగా ప్రఖ్యాతమైన తీర్థాలు ఇక్కడ చాలా మరి ఇటువంటి వాటిని మనం తప్పనిసరిగా తీర్థరాజాన్ని మనం సేవించాలి. అందుకనే దీన్ని సిద్ధిక్షేత్రంగా దీన్ని మనం చెప్పుకుంటూ వచ్చాం అన్నమాట. తర్వాత క్రౌంచ తీర్థంలో 100 కూడా తీర్థాలు ఉన్నాయట. అందుకని దీన్ని సిద్ధిక్షేత్రం అంటారు. ఈ తీర్థం స్నానం చేసి అమరేశ్వరుణ్ణి దర్శిస్తే 1000 గోవులు దాని వచ్చిన ఫలితం మనకు కలుగుతుందని చెప్పి మరి పురాణం ప్రవచనం చెబుతుందన్నమాట. అందుకని పౌర్ణమి, అమావాస్య, ద్వాదశి, ఆర్ధ నక్షత్రం, ఆదివారం, సంక్రాంతి పర్వదినాలు, సూర్యచంద్ర గ్రహణాలందు, సప్తమి సోమవారం, వైద్యుతిగా సమయంలో అంటే దక్షిణాయనం, ఉత్తరాయణ పుంజకాలంలో తీర్థాలను స్నానం ఆచరిస్తే, అమరేశ్వరుని సేవిస్తే సహస్రయజ్ఞ ఫలితం కలుగుతుందన్నమాట. ఈ క్షేత్రంలో శివుడు పరమేశ్వరుడని, అగస్త్యేశ్వరుడని, కౌశలేశ్వరుడని, సోమేశ్వరుడని, పార్థివేశ్వరుడని పేర్లతో పంచలింగాకరుడై ఇక్కడ సేవించబడుతున్నాడు. ఇక్కడ 3 ప్రాకారాలు ఉన్నాయి. 4 దిక్కుల 4 ధ్వజస్తంభాలు ఉన్నాయి. దక్షిణ ద్వారంలో ముఖబండం ఉంది. తూర్పు ద్వారానికి ఎదురుగా కృష్ణానది ఉంది. అట్లాగే పంచాయతన క్షేత్రం అన్నమాటది. క్షేత్రపాలకుడు కాలభైరుడుగా ఉన్నాడు. ఇక్కడ శివకేతుల అభేద్యం ఇక్కడ. అందుకనే ఇక్కడ మన వేణుగోపాల స్వామి కూడా ఇక్కడ ఉన్నాడనమాట. మూల విరాట్ అమరేశ్వర స్వామి 30 అడుగులు ఎత్తిన లింగాకారం. పై అంతస్తులో 9 అడుగులు ఎత్తులో శ్వేతలింగం ఉంటే, మిగిలినటువంటి 23 అడుగులు 27 అడుగులు కింద అంతస్తులో ఉందన్నమాట. 3 ప్రకారాలతో ఉంది. మహత్తరమైనటువంటి ఇక్కడ అనేక రకాలుగా ఈ ప్రథమ పాగా ప్రవేశిస్తున్న ప్రకార దేవతలుగా ప్రణవేశ్వరుడు, శంకరాచార్యులు, కాశీ విశ్వేశ్వరుడు, ఉమామహేశ్వరుడు, దత్తాత్రేయుడు, రుద్రపాదాలు, జ్వాలాముఖీదేవి, అగస్త్యేశ్వరుడు, పార్థివేశ్వరుడు, సోమేశ్వరుడు, నాగేశ్వరుడు, మహిషాసురుడు, వర్ధని, కౌశలేశ్వరుడు, వీరభద్రుడు అనే దేవతను దర్శించవచ్చు. తర్వాత తూర్పు ద్వారంకి ఎదురుగా కృష్ణానది స్నానఘట్టం వీక్షించి ప్రథమ ప్రకారంలో ప్రవేశిస్తే పశ్చిమద్వారం వైపు ఉత్తరాభిముఖంగా లింగాకారంలో ఉన్న అన్నపూర్ణ సహిత కాశీ విశ్వేశ్వర స్వామి, గణపతి, నందిని దర్శించాలి. తూర్పుముఖంగా అమ్మవారు జ్వాలాముఖం దర్శించి తరించవచ్చు. ప్రథమ ప్రకారంలో మారేడు వృక్షాలు, ఒకవైపు పున్నాగ వృక్షాలు, మరోవైపు కృష్ణానది, మరోవైపు ఎదురుగా కనిపించే వైకుంఠపుర క్షేత్రం కూడా అక్కడే మనకి పంచారామంలో అమరావతి కృష్ణ ప్రత్యేకత తెలియజేస్తుంది. రెండవ ప్రకారంలో తూర్పు వైపున ఉన్న ద్వారం గుండా ప్రవేశించాలి. తూర్పు ద్వారం ఎదురుగా కృష్ణ ప్రవహిస్తూ ఉంటుంది. ఇక మనం ఇంకా ప్రాకారంలో ప్రదక్షిణంగా దర్శించవలసింది విఘ్నేశ్వరుడు, కాలభైరవుని మధ్య నవగ్రహ మండపం ఉంటుంది. అతడే కృష్ణదేవరాయలు, వెంకటరత్న కాలాలు తులాభారం తాగిన మండపాలు కూడా ఉంటాయి. పశ్చిమంగా సంతాన గోపాలస్వామి, వాయువు దిశలో కుమారస్వామి, ఈశాన్యంలో సింధూర రంగుల ఆంజనేయ స్వామి, తర్వాత నవగ్రహ మండపం కూడా ఇక్కడ మనం 3వ ప్రకారం 23 మెట్లెక్కి పైకి అంతస్తులు వెళితే ఇక్కడ నుంచి ప్రదక్షిణ ప్రారంభిస్తే ఆగ్నేయ దిశలో పశ్చిమముఖంగా ఉన్న కాళహస్తేశ్వరుడు ఉంటాడు. ఇంకా కొంత దూరం నడిస్తే కిందకి వెళ్ళే మెట్టు దారి వస్తుంది. అది దాటి నైరుతి ముఖం తూర్పుముఖంగా ఉంటే శ్రీశైలం మల్లేశ్వర స్వామి ఉంటాడు. అతను ప్రదక్షిణ చేస్తూ పోతే మళ్ళీ ధ్వజస్తంభం కనిపిస్తుంది. దాన్ని దాటి అక్కడ గోడపై చెక్క ద్వాదశ జ్యోతిర్లింగ శిలామూర్తులు ఉంటాయి. తర్వాత అక్కడ ఆ యొక్క పేర్లు కూడా మనకు కనిపిస్తుంటాయి, శ్లోకాలు కూడా ఉంటాయి అన్నమాట. వాటి చదువుకొని వాయువు దిశలో తూర్పుముఖంగా ఉన్న కాశీ విశ్వనాథ్ని దర్శించాలి. తర్వాత తూర్పు దిశలో ధ్వజస్తంభం ఉన్నటువంటి సూర్యభగవాన్ దర్శించాలి. ఇతర ఏర్పాటు చేసినటువంటి అక్కడ ఉంటుంది మనం అంటే లోపల పోవడానికి ప్రవేశిస్తూ ఉత్తర వైపు దక్షిణాముఖంగా విరాజమానం అవుతున్నటువంటి అమ్మవారు బాలచముండేశ్వరి. ఆ అమ్మవారిని దాటి నంది మండపంలో ప్రవేశించి నందిని దర్శించి గర్భాలయంలో ఉన్న 9 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి లింగాకారంలో ఉన్న అమరేశ్వర స్వామి మూల విరాట్ని దర్శించాలి. ఇవన్నీ కూడా ముఖ్యంగా మనం అక్కడ మనం దర్శించుకోవాలన్నమాట. దీని మూలంగా మనం అమరేశ్వర్లో మనం దర్శిస్తా మరి అవన్నీ కూడా అమరావతి వైభవం ప్రతిభ అంతా కూడా మనం చక్కగా గానం చేద్దాం. పద్యాలతో స్వామివారిని అర్చిద్దాం. ఆయన పాదాలకి పద్యాన్ని అర్పిద్దాం. పద్యాలతో దండగడదాం. పద్యాలతో ఒక మాల ఆయన వెళ్ళవేద్దాం. ఆయన గళని అలంకరించి మనం పునీతులమై పవిత్రులమై మన యొక్క యథాశక్తి ఒక పవిత్ర గళంతో
నోరెత్తి చక్కగా మనసాచ కర్మణ ఆత్మని అర్పించి వేరే భావన లేకుండా వేరే ఆలోచన లేకుండా అమరేశ్వర స్వామిని మన్ని రక్షించమని ఈశ్వర స్వరూపమైనటువంటి మరి అక్కడ మనకు వెలిశాడు ఆయన పంచారామంలో మొదటి ఆరామంగా ఆయన అఘోరం శాంతి స్వరూపం. ఆ స్వరూపాన్ని మనసాచకరణ మనకి శాంతి ప్రసాదించమని మనకున్న బాధలు తప్పించమని ఆయన పూర్వమంత్రాలు. ఎందుకంటే ఆకాశం భూమి పనిపట్టు, ఆకాశం లింగం అంటే ఏంటి, మొత్తం విశ్వం అంతా ఆయనే, మొత్తం విశ్వం అంతా ఇక్కడ అందుకని చిన్న లింగారూపంలో మనం కొలుస్తున్నాం. భూమి అంతా పానిపట్టు, ఆకాశం అంతా లింగం పైన, ఇంకా మొత్తం అంతా ఆయన ఇంకెవరు ఉండరు. అటువంటి మహానుభావుని మనం కొలుచుకోవాలి. అమరము ఈశ్వరుండు పరమాద్భుతమై అమరావతీధరిన్ విమలము వసవంపునను వేజ్యపు కృష్ణ నదీ తటంపు సంగమము సతీ సమేతముగా కామిత రూపము బలచాముడే సమముగా ఆంధ్రదేశమున సాకృత రూపము నిల్చె ధన్యతన్. ఆయన అమరేశ్వరుడు కృష్ణాది తీరంలో సతీ బాలచాముండి సమేతంగా అమరావతిలో సాకృత రూపంగా భక్తుని కరుణించడానికి, భక్తుల్ని కరుణాకటాక్ష వీక్షణాలతో ఆశీర్వదించడానికి, వాళ్ళని చక్కగా ఒక భక్తి మార్గంలో వాళ్ళని నిర్దేశించడానికి అనేక రూపాలుగా అనేక ఆకృతుల్లో నిరాకారంగా లింగరూపంగా ఆయన మనకి దర్శనమిస్తూ ఉంటాడు. ఈశ్వరవాసవంబు అమరేశ్వర సాకర సన్నిధాన సర్వేశ్వర శ్రీకరంబు అమరేంద్రుని తాపనమీశ్వరుండునై విశ్వము విశ్వసంబుగా అమేయము వేద్యము ఆంధ్ర రాష్ట్ర రమ్యేశ్వర రాజధానిగా సమీకృత నీచను నిర్వికారము. ఆంధ్ర రాజధాని అంటే అది ఆంధ్రుల ముందు, ఇప్పుడు రాజధాని అవునా కాదా అని మాట కాదు. అప్పుడు ఆంధ్రులు అందరూ కూడా అమరావతి రాజధానిగా పరిపాలించారు. ఒకళ్ళు రాజులు కాదు, అనేక మంది రాజులు. ధన్యకట కానీ శాతవాహనులే కాదు, అనేక రాజులు మనం తర్వాత వాటిని తెలుసుకుంటాం. అందుకని మరి అమరేంద్రుని ప్రతిష్టతో అమరావతిలో అమరేశ్వరుడు కొలువుతీరి ఆంధ్రులు రమ్యేశ్వరంగా అమరావతి అలరాడుతుంది. ఆరామంబుగ ఈశ్వరుండు అమరేశాయిషం అమరావతి నీరాజంబులు ఆంధ్రలోకమున పూర్ణేశ్వర్య చాముండితో సారాగంబుగరాగ పల్లవుల సత్సాంగచ్చ కృష్ణమ్మతో ధారాళంబుగ కొల్వుదీర శివ సంధానంబు సారూప్యము. అమరావతిలో ఆరామంలో అమరేశ్వరుడు ఆంధ్రలోకంలో నీరాజు అందుకుంటూ బాలచాముండేశ్వర స్వామి వారితో కృష్ణమ్మ సాంగత్యంతో సారాగంతో రాగ పలవులతో మరి నీరాజలు అందుకుంటూ మరి సారూప్యంగా అక్కడ మనకు కొలువు తీరాడనమాట. బుద్ధుని బౌద్ధ బోధనలు బుద్ధి విశుద్ధత గూర్చి బుద్ధి సంసిద్ధత శుద్ధవంతముగా సిద్ధిని గూర్చియు ధన్యవంత వాక్శుద్ధిక ధన్య కట్కముగా శోభలు దాల్చియు అర్థవంత దుర్బుద్ధిని మాపెవాసి గణపూర్వపు చిత్త ప్రశాంత తత్వము. ధన్యకటకం అది అమరావతి. బుద్ధుని బోధనలతో పవిత్రమైంది, శుద్ధవంతమైంది, సిద్ధిని పొందింది, అర్థవంతమైంది, దుర్బుద్ధిని పారదోలుతోంది, ప్రశాంతంగా నిలిచింది. మరి వాక్శుద్ధిని మనకి కటాక్షించి శోభలు దాల్చిందనమాట. వేలపు వత్సరం బులగ వేదిక పొందియు బౌద్ధ సూక్తి సమూలము శాంతిదాంతులతో మోదము నిండియు భావమంత కార్యాలయ సూక్తియుక్తి అమరావతి పట్టణ రాజధాని సత్పాలన పాటవంబుల తదాత్మ్యము పొందే అపూర్వ రీతిలో వేల సంవత్సరాలుగా బౌద్ధ మత సూక్తులతో పునీతమై అమరావతి ఆంధ్రుల రాజధానిగా అప్పుడు చేసుకుని
అపూర్వ రీతిలో ఎంతో ఉదాత్తంగా మరి వాళ్ళు మన ఆంధ్రుల్ని పరిపాలించారన్నమాట. బుద్ధుడు మెట్టినట్టియు అపూర్వపు పూజ్యపు పుణ్యభూమి సన్నద్ధము ప్రేమ వాత్సలుల అంతరవేదిక చిత్తశుద్ధి సమృద్ధిక బౌద్ధ స్తూపములు వేదిక నుండియు అద్వితీయ సద్బుద్ధుల సిద్ధ భూమిధర దుర్గతి బాపగ మానవాళికి. బుద్ధుడు శాంతి సూక్తులతో, శాంతి వచనాలతో, శాంతి ప్రవచనాలతో, శాంతి దూతగా, శాంతి కళ్యాణంతో మరి ఆ పాదమస్తకం విశ్వ శాంతి కోరుతూ అక్కడ మరి అక్కడ ఆయన చేసినటువంటి ఆ యాగాలనండి, మరి సందేశాలనండి, ఆయన మరి ధ్యానం అనండి, యోగం అనండి అద్భుతంగా అక్కడ అలదారింది. అమరము బుద్ధదేవు పరమాద్భుత ఉన్నత సాధ్యభూమి సద్విమల మహత్తరంబు శుభవేదిక సూక్తులు సూనృతంబు సద్గమనపు జీవితము ధన్యత గుర్చి బహున్నతంబు తత్సమము గబద్ధ జీవితం సాగర భూమియే. ఆంధ్రదేశంలో అటువంటి భూమి లేదు. ఎందుకంటే అక్కడ సత్సంగం నిత్యం కూడా, సూక్తులు, శాంతి, అక్కడ ప్రవచనాలు, అక్కడ విశ్వశాంతి, ఆ భూమి మహత్తరంగా ధర్మం, సత్యం, అహింసతో మరి నిత్యం కూడా మరి నీరాజనమై ఆ ప్రకారంగా వర్ధిల్లి మరి శాంతికి తపోవనంగా, శాంతికి మరి ప్రతిబింబంగా, శాంతికి ఆలవాలంగా, శాంతికి అక్కడ మూలంగా విరాజిల్లిందనమాట. స్తూపము విశ్వవ్యాప్తముగా శోభలు దాయిచియు విశ్వశాంతి ఉద్దీపము దీపకంతులను ధీమతి నింపుచు స్తూపరాజ సంతాపము రూపుమాపుచును ధర్మమహింసయు ప్రేమతత్వ సల్లాపము నింపు చిత్తముర రాజిలి చేయుచు సత్తి. ఇక్కడ బౌద్ధ స్తూపం శోభలు దాల్చి విశ్వశాంతికి మారు పేరుగా మానసిక కాంతులో నింపుచు మనకు సంతాపాన్ని రూపుమాపుతూ అహింస ప్రేమతత్వాలు నింపిస్తుంది. శాంతికి మారు పేరు ధర సన్నుత సాత్విక ఆంధ్రభూమి సత్కాంతుల శాంతి తత్వముతో తన్మయమందుచు వెలవత్సరం బెంతయు భావశాంతులతో వెజ్యము పొంది పునీత భూమి విశ్రాంతుల వేద భూమి అమరావతి శాంతము తాండ. అమరావతిలో నిత్యం శాంతికి మారుపేరుగా, విశ్వశాంతికి అవలంబనగా, అట్లాగే ధర్మానికి, సత్యానికి, అహింసకి, సత్యానికి మారుపేరుగా విశ్వవిఖ్యాతితో పునీతమై ఖ్యాతిగాంచింది. అమరం బెంతయు ధన్య కట్క అమరేశావర్యవాసంబుగా తమమెంతేనియు సుంతలేకయును సద్గంచంబు శాంతంబుతో అమరేశావరవాసవంబు అమరం బందంగ నాకంబుగా సమతత్వంబుతో అంధలోకమతి విస్తారంబు సుంపారెడ్. సాంచికటకు అమరావతి అమరేశ్వర నివాసంగా, అపర నాకంగా అంటే అంటే ఇక్కడ అకర్నాకం అంటే స్వర్గమే. ఎందుకంటే స్వర్గంలో మా పరమేశ్వరుడే అక్కడ దాన్ని మరి అమరేశ్వరుని ప్రదర్శించాడు. అందుకని అది కూడా మరి స్వర్గంతో సమానమే అన్నమాట. సొంపారి తమాని రూపుమాపి, లోపల ఉన్నటువంటి రాజేశ్వరి రూపుమాపి, శాంతి తత్వంతో అలరారి, ఒక సాత్వికంతో ఆంధ్రజాతికి, ఆంధ్రదేశంలో అమరావతి అటువంటి అరయగ ఆంధ్రలోక అమరంబతి సాత్విక రాజధాని సుస్థిరముగ శాంతి నిండియును తేజము పొందియు ప్రేమతత్వ సంబరమమరావతీయుతము భాగ్యమునాగము బౌద్ధ స్తూప సాగరముగ శాంతిదూతమగారపు సాగర శ్రీకరంబునవు. ఆంధ్రలోకంలో ఆంధ్ర రాజధానిగా శాంతిదాంతులతో తేజాన్ని పొంది ప్రేమతత్వాన్ని చూపించి బౌద్ధ స్తూపంతో విరాజిల్లి శ్రీకర సాకారంగా ప్రేమతత్వానికి మరో రూపంగా ఒక భోగభాగ్యాలతో బౌద్ధ స్తూపం అక్కడ శాంతి దూతకి, శాంతికి మారుపేరుగా మమకారంతో సాకారంగా నిండి ఉందన్నమాట. శాతవాహన దివ్య పాలన చారితంబును పొందియున్ పాతకంబది ఎంతలేకయు భాగ్యధామము ఆంధ్ర సంగీతనాదము వేద ఘోషతు కీలకంబమరావతై మాత దీవెన పంచరామము అమృతీశ్వరుడిచ్చుగా.
శాతవాహనుల పాలనలో చారిత్రాత్మకంగా ఆంధ్రులు భాగ్యధామంగా రార్చు అమరేశ్వరుని ఆలయ వేదఘోషతో దివ్యంతో పంచారామంగా స్తూపమహద్భుతంబునగు సుందరధాన్యపు కట్క స్తూపము ఏ తాపము లేక శాంతియుత ధర్మ ప్రతిష్టకునాంది బల్కి ఉద్దీపపు దీపకాంతులను ధీమతి నింపుచు బుద్ధ బోధనాధూపపు సౌరభంబుధర తుష్టము నింపును భావజాలమున్. అమరావతిలో బౌద్ధ స్తూపంతో అది బౌద్ధుల యొక్క మరి వాళ్ళు అక్కడ ఉండి బుద్ధుని ప్రబోధనలతో అది అలరారి అక్కడ మమేకం అయిపోయి ధాన్యకటకం అమరావతి నుండి కూడా పునీతం అయిపోయి శాంతి వచనాలతో ఒక ప్రేమ వచనాలతో శాంతి కపోతంగా ప్రపంచంలోనే మరి అలరారేటువంటి మహత్తర భూమిగా అది లక్షల బౌద్ధ భిక్షువుల లక్షణ లక్షిత లక్షితంబు ప్రత్యక్ష పరోక్ష శాంతిత ధార్మిక బుద్ధుని సిద్ధమంత్ర సంరక్షణ ప్రేమ సూత్రములు రక్తిగా నింపియు ధన్య కట్క సంలక్షణ లక్షితంబుగా విలక్షణ భూమి ఏ విశ్వమందున లక్షల మంది బౌద్ధ భిక్షులు ప్రత్యక్ష పరోక్ష బుద్ధ శాంతి బోధనలతో ప్రేమ స్తోత్రాలతో ధాన్య కటకము రక్షణ పొంది విలక్షణ భూమిగా విశ్వముందు విఖ్యాతి పొందింది. కటకము ధన్యగారముగా కమితమొప్పుచు ధన్యభూమి సచ్చితుతర ధన్యశ్రీగధర చరితమందియు ఆంధ్రదేశం సత్పటుతర బుద్ధదేవుదయ ధన్యత పొంది ప్రశాంత భూమి సంఘటన సహస్రవత్సరపు కైలసవాస మహేశ్వరా. ధాన్య కటకుంటే ధాన్యాగారం, ధాన్యాగారంగా అక్కడ ధాన్యశ్రీగా చరిత్ర పొందింది. బుద్ధదేవుని దయతో వేల సంవత్సరాల చరిత్రలతో ప్రశాంత భూమిగా పుణ్యభూమిగా శాంతి భూమిగా అలరారింది. ఈశ్వర కృపతో అపర కైలాసంగా విరాజవుతుంది. అదే అప్పట్లో ఆంధ్రుల రాజధాని అన్నమాట. విద్యకు కేంద్రమై విశద విద్యపు కేంద్రము విశ్వవిద్య సంసాధ్యపు ధన్య కట్కమది సకృత బిందువు విద్య బోధన మధ్యపు కీలకంపుకిని మన్యపు భూమిక పూజ్యముంది సంపాద్యమసాధ్య భూమిగను వసినిగా అంచను పాసురంబు. అమరావతి బౌద్ధ విద్యాలయంగా అందుకనే తర్వాత మనవాడిగా నాగార్జున విశ్వవిద్యాలయం పేరు పెట్టారు. విద్యకి కేంద్రంగా ఉంది, విశ్వవిద్యకి సాకృత బిందువుగా ఉంది, మాన్య భూమిగా అల్లారింది, భాసురంగా విశ్వవిఖ్యాతిని ప్రపంచంలో గాంచింది. అమరపు శిల్ప నైపుణిని అద్భుతమంది విదేశ దేశ సంభ్రమముగా లండనందుగల వస్తు ప్రదర్శనశాలలందు విభ్రమముగ వేల వేలుగను భద్రమునుందియు విశ్వవ్యాప్తి విశ్వముకడు ఆసి గంచియును విశ్వవిఖ్యాతిని గంచెత్తారుని. అంటే ఇది ఎట్లా వచ్చిందంటే మనకి అమరావతి బౌద్ధ స్తూపంలో కళాఖండారం. ఆ కళాఖండం ఎక్కడ చూడాల. అది ఎక్కడి నుంచి తీసుకెళ్ళి లండన్లో నగర ప్రదర్శనలో కూడా వీటిని దర్శించారు, అక్కడ పెట్టారు మహాద్భుతంగా. ఎందుకంటే ఆ శిల్ప నైపుణ్యం, శిల్ప చాతురత, ఆ శిల్పంలో ఉండే వైదుష్యం, శిల్పంలో ఉండే మహా అద్భుత శైలి ఇంత అంతగాను ఆ శిల్పాలు ఆ కళాఖండాలు కూడా ప్రదర్శన చేశారన్నమాట. అందుకని చాలా విశ్వవిఖ్యాతిని పొంది ఎంతో ఖ్యాతిని గంచేటువంటి బుద్ధుని ధ్యానకేంద్రముగా బుద్ధుని శిల్పము ఉన్ననోన్నతి బద్ధ నిబద్ధ స్తూపమున వాసిగ నిందమరావతంబు సంసిద్ధత కొట్ల రూప్యములు శీఘ్ర భయంబున రూపకల్పన పద్ధతి చూడ విడ్డురము పాటవ బుద్ధికి శాంతి గూర్చగన్. అప్పుడు వాడు అమరావతిలో కోట్ల రూపాయలతో బుద్ధుని ధ్యాన కేంద్రాన్ని మహోన్నతంగా మరి నిర్మించి దాన్ని ఏంటంటే ఆ బుద్ధి శుద్ధతకి నిశాగ్రత పద్ధతికి తార్కాణం అనమాట. ధ్యాన కేంద్రంగా అక్కడ దాన్ని పెట్టి మరి ఎంతో అమరావతిలో కోట్ల రూపాయలు వినియోగించి రూపకల్పన చేసి మన ధ్యానానికి యోగానికి మన మానసిక ప్రశాంతతకి ఆ భూమి ఉన్నటువంటి అక్కడ మరి మహోన్నతమైన భూమికి నిదర్శనంగా అమరావతి విరాజిల్లేటువంటి పరిస్థితులు అక్కడ వందల దేశ భిక్షువులు వందిత వందన వందనీయ సద్గంధపు చందనంబు ఘన కంచన క్షేత్రము అమృధామ సౌగంధపు సౌరభంబు ధర కీలక కేంద్రమ ఖండ చెండ సద్బంధన బంధితంబునగు ధాన్యపు ఖడ్కము ధన్యరీతులన్. వేలాది
బౌద్ధ భిక్షులతో ధాన్యకటకం వందిత వందనీయమై అమరావధామం సౌగంధపు గంధబీజికలతో ప్రచండంగా ధనితగాంచి ప్రపంచానికి కూడా అక్కడ కేంద్ర బిందువుగా విరాజిందనమాట. ఇంత మహోన్నతంబునకు ఇంపగు భూమి ఆంధ్రరాష్ట్ర శుద్ధాంతపు రాజధానిగను ధార్మిక చారిత దివ్య వైభవ సంతసముందియుండి గత సకృత శోభలు దాల్చి అత్యంతము భావి జీవితము అద్భుత రీతుల గమ్యమంద అత్యంత ముదావహంబునది అద్భుత ధామము రాజధానిగా. రాజధాని అంటే రాజులు పరిపాలించింది. ఇప్పుడు రాజధాని అక్కడ ఉందా లేదా అని కాదు, అప్పట్లో మన వాళ్ళు రాజధానిగా చేసుకున్నారు. ఆంధ్ర రాష్ట్రానికి శోభాన్ని శుద్ధాంతంగా ధార్మిక చారిత్రాత్రం వైభవాన్ని సంతసముంది సాకృత శోభని దాల్చి ఆద్యంతం కూడా ధార్మిక సాత్విక సాంస్కృతిక అహింస సత్యాలతో బుద్ధ బోధనలతో విశుద్ధమై శాంతి భావాలతో భావి తరానికి అత్యంత ముదాభంగా ఉండే పుణ్యధామంగా మరి ఆంధ్రుల రాజధానిగా అప్పుడు అమరావతి అంత విరాజిందనమాట. విశ్వవిఖ్యాతంబుగా విశ్వంభరంబునవు అమరావతి స్తూపమవనివరము అతిలోక శిల్పంబు అమరావతి స్తూపమరంబు వివరంబు ఆంధ్రయందు ఆచర్య నాగర్జు ఆర్జపు ప్రాకారమరయగవరమది ఆంధ్రయందు మహయానమ సమాన మహితాతమాన్యంబు అసమాన మహిమాన్య ఆంధ్రవరము అమర అమరావతీయుత అరయధరను అమరు ఈశ్వరు వీక్షణ అక్షయంబు మాత బాల చాముండి గమనము సతతమాంధ్రజనులను రక్షించు ఆర్తి తీర్చు. అమరావతిలో విశ్వవిఖ్యాతమైన బౌద్ధ స్థూపం అతిలోక సుందరంగా ఆచార్య నాగార్జున మహాయాన శాఖతో పునీతమై మహాయాన హీనయానంలో మహాయాన శాఖతో ఆచార్య నాగార్జున దాన్ని అమరేశ్వర వీక్షణతో పూజ్యమైంది. మాత బాలచాముండి దీవెంతంతో సతతం ఆంధ్రుల్ని కాస్తుంది, ఆంధ్రుల్ని కాపాడి అద్వితీయంగా అమరావతికి అటువంటి కీర్తి ప్రతిష్టలను ఆపాదింపజేసిందనమాట. అమరావతి మరి అటువంటి అమరేశ్వరుడు యొక్క కరుణాకట కృష్ణాలతో బాలచాముండి మాత యొక్క చక్కటి చల్లని దృక్కులతో ఆవిడ శాంతి మరి వీక్షణాలతో ఇది మరి అజరామంగా విశ్వవిఖ్యాతి పొందిందనమాట. అందుకనే సతతము శాంతి ఘోషలతో సాగరనాకపు సాధుభూమి సంతతమును ఓర్పు నేర్పులతో తత్వ విచారమపారమాంధ్ర సద్గతులతో పావనంబుగని కవిత కార్య సలాపకర్మ సమ్మతులను పొంది భావనమనందపునందన వందితంబునవు. అమరావతి సర్దం శాంతి ఘోషలతో సాధుతత్వంతో సంతోషాలతో ఓర్పు నేర్పులతో పవనమై ఆనందనందనవనం అయిందనమాట. అమరము ఆంధ్ర వైభవము ఆకసరీతుల నింగి హద్దు సత్కమలము కోమలంబునది కాంచన కాంతులు రంగులీని సద్గమనము దివ్య బాటనది గమ్యముగాంచుచు విశ్వమందు సత్క్రమముగ జారితర్థముల ధర్మము కూర్చును సత్యనిష్ట. ఆంధ్రుల వైభవం ఎటువంటిదంటే అది అమరావతిలో ఉంది. కాంతులతో ఆకాశ హద్దుగా కాంచన గంగగా అది గమ్యాన్ని కాస్తూ దివ్య బాటలో చరితార్థాన్ని కురుస్తోందనమాట. దానికి కారణం అమరేశ్వరుడు అమరావతి మాత చాముండి. శాంతికి మారు పేరుగను సద్గతు గూర్చి మహింస ప్రేమ అత్యంతము సత్యబాట సమ సాత్విక ధార్మిక సుక్తిబోధ అత్యంత సుబోధనామృత పుధార పునీత వినీలమాంధ్ర సత్కాంతుల ఆంధ్రభూమి ధర కైలసతుల్యము సిద్ధి బుద్ధతన్. అమరావతికి శాంతికి అలాబలంగా అహింసక నాంతిగా సత్యబాటకు ఆధారంగా సాత్విక ధార్మిక సూత్రం నిలయంగా బుద్ధ బోధనామృతాలు కేంద్రంగా ఆంధ్రభూమి పునీతమై పరిశుద్ధమై విశుద్ధమై బద్ధమై సుందరమై ప్రశాంతమై ఆజ్యమై వేద్యమై పునీతమై చక్కటి తత్వంతో వినీల కాంతులతో భూకైలాసంగా విరాజిందనమాట. సర్వమతంబు సమ్మత విశాలపు రాజ్యపు రాజధానిలో గర్భముకింతలేకయును కవిత రాజులు శతవాహనుల్ ఉర్విని ధన్యగట్కమును ఒగ్యత నేలియు రాజధానిగా సర్వుల ఆదరాభి మనసంత సదాటెరిమేటి ఆంధ్రలు శతవాహనులు ధన్యకటగాని నీటి అమరావతి రాజధానిగా ఏలి గర్వం లేకుండా సర్వమత సామరస్యంతో సర్వజన ఆమోదంతో ఆంధ్రులకు ప్రత్యేక పాఠం చూపించారు.
అమరపు దివ్యధామమరావము ఇంద్ర ప్రతిష్ఠితంబుగా అమలము దివ్యకాంతులతో అద్భుత స్ఫాటికలింగ రూప సంభ్రమముగా ఎత్తుగాను నవబారల మూరల ఉన్నతోన్నతిన్ గమనమునంది ఈశ్వరుడు గమ్యము చేర్చును భక్తులం అమరేశ్వరుడు ద్విధామంలో ఇంద్రుడు ప్రతిష్టగా కొలువై 9 బార్లు ఎత్తుతో భక్తులు బాధను తెరుస్తూ గమ్యానికి చేరుస్తుందన్నమాట. అటువంటిది అమరావతి. భాసుర దివ్యలీల కడుపారముదంపమరావతీయదన్ వాసిక సూర్యదీవెనను అద్భుతమందియు ప్రాకటంబు సంభాసుర ఈశ్వరా కృపను భగ్యత పొందుచు భక్త కోటి తా కాశిని విశ్వనాథుదయగాంచగనేర్తృ. ఇది కాశీనే. కాశీలో అక్కడ మరి విశ్వేశ్వరులాగానే అమరేశ్వరుడు, అక్కడ గంగాలాగా కృష్ణ, అక్కడ ఉత్తరవాహిని, ఇక్కడ ఉత్తరవాహిని, అక్కడ స్వయంభూ, ఇక్కడ ఇంద్ర ప్రతిష్టం అంటే బృహస్పతి పరుపున. మరి సూర్యుడు అఖండ దీపంతో ఇది అంటే సూర్యుడు కట్టాడు అమరావతి ధామ ప్రకారం భాసురంగా భక్తులకు అమరేశ్వర కృపను కాచి విశ్వనాథుగా కాచగలుగుతున్నారు. ఈశ్వరుడున్నతోన్నతము ఎంత అఘోరపు రూపశాంత విశ్వేశ్వర శ్వేతవర్ణ అమరేశ్వర శాశ్వత లింగ రూప సర్వేశ్వర శాంతిదాంతుల నిరీక్షణ వీక్షణ సుక్షితంబు అమ్రేశ్వర బాలచాముడి సమేతపు ఈశ్వరుగాచు లోకముల్. ఈశ్వరుడు ఉన్నతోనంగా అఘోర రూపంగా శాంతి స్వభావంగా శ్వేతవర్ణం తెల్లటి రూపంతో స్ఫటిక రూపంతో భక్తులు అమరేశ్వరుడుగా బాలచాముడి సమేతంగా వీక్షిస్తున్నాడు. 36 అడ్గులతో ముచ్చట అమ్రపు ఈశ్వరుండు తాను పున కొలువు తీరి కడు ఉజ్వల రీతిగా కృష్ణ తీర మేతి పలులేక తెప్పగను తీరము చేర్చుచు ఆంధ్రజాతి తా కపుర కాంతి కూర్చు నిలకారుని నింపుచుకుంచు వారికి పెరిగిపోతోంది. ఏం చేయాలి అర్థం కాదా. బృహస్పతి ఆదేశంతో పైన ఒక చీలను కొట్టాడు ఆ పైన లింగం పైన. దాంతో ఆ యొక్క పెరుగుదల ఆగిపోయిందన్నమాట. ఇది మన ఇంద్రుడు బృహస్పతి ఆజ్ఞతో పైన ఒక చీల కొట్టడం వల్ల ఆ యొక్క పెంపుదల ఆగిపోయిందన్నమాట. అమరేశ్వరుడు 36 అడుగులు ఎత్తుగా ఉంటే శ్వేతలింగంతో కృష్ణాతీరంలో భక్తులకు కర్పూర కాంతి వలె తేజం గురుస్తూ ఎట్లాంటి కష్టాలు లేకుండా కూడా మరి సతతం కాపాడుతుంటారు అనమాట. వేలకు వేల వత్సరము విందులు నింపుచు రాజ్యపాలన పాలక రాజవర్గమున వాసిని కూర్చుచు అమ్రలోక సత్పాలన నేర్పు ఓర్పులను భాసుర బాంధగ చేసి ఆంధ్ర సమూలము వైభవంబునది ముచ్చట నింపి కృపాకటాక్షత. ఎందుకంటే నేను అన్నిసార్లు పద్యాలు చదివేది, పద్యాలు మనకు తెలుగు వాళ్ళకి రావాలి, పద్యాలు మనం నేర్చుకోవాలి, పద్యాలు వినాలి, పద్యాలను ఆస్వాదించాలి, ఆఘ్రాణించాలి, పద్యాన్ని మనం ఆదరించాలి, గౌరవించాలి. పద్య భావంలో మనకి ఆదరించిన పద్యభావం ఉంటుంది, మనసుకు చేరుతుంది, ఆత్మ పునీతం అవుతుంది. ఆత్మ పరమాత్మ ఎటైతే మరి ఇప్పుడు మనకి దేవనాగరి లిపిలో సంస్కృతంలో శ్లోకాలతో మనం మంత్రాలతో పునీతం చేసి ఏ ప్రకారంగా భగవంతుని అర్చిస్తామో ఈ పద్యాలతో భగవంతుని అర్చిస్తే మనం మానసికంగా మనం ఆత్మ సంతృప్తిని పొంది పరమాత్మ స్వరూపానికి పరిగెత్తి భక్తి పునీతమై భక్తి కట్టలు తెంచుకొని అది గంగలాగా ప్రవహించి ఆత్మ పరమాత్మకు చేరుతుందన్నమాట, త్రివేణి సంగమంలాగా. అందుకని మన పద్యాన్ని మనం నేర్చుకోవాలి, పద్యాన్ని పూజ చేయాలి, పద్యాన్ని భావించాలి, ఆదరించాలి. ఇప్పుడు అమరావతి ఖ్యాతిని పొందింది, వైభవం చాటింది, ఆంధ్రజాతికి ధనిత కూర్చుంది. మమరావతంతుముని సాధు ఋషి గణదేవ భూమిగా అమరము ఈశ్వరా కృప మహత్తర రీతుల పొందియుండి నీమము సమసత్వికంపు భవమాధురి చిత్త మహత్వపూర్ణ సమ్మమతను నింపి ఆంధ్రజనమానస నిబ్బరమబురంబుగా. పద్యాల్లో మనకి భావం అర్థమవుతూ ఉంటుంది. సంస్కృత శ్లోకాలు ఒకప్పుడు మనకు అర్థం కావు, ఎందుకంటే సంస్కృత శ్లోకాల్లో ఇప్పుడు మనకు తెలియని పదాలు దొరుకుతూ ఉంటాయి. ఈ భావం పద్యాల్లో మనకు భావం వెంటనే మనకు మనసుకి స్ఫురణకు వస్తుంది, గోచరిస్తుంది, వెంటనే భావం మనకు అర్థమవుతుంది. అందుకని పద్యాల్లో ఒక మకరందం ఉంది, పద్యాల్లో జడు ఉంది, పద్యాల్లో ప్రవాహం ఉంది, పద్యాల్లో మాధుర్యం ఉంది. పద్యాలతో మనం పునీతం అవుతాం. ఆచార్యలో అమరావతి
సాధు జన మునివర ఋషిగణ దేవభూమిగా ఈశ్వర కృపతో మహత్తరవై సాత్వికంతో అంధజన మనసాలు నింపింది. కృష్ణయే విష్ణు రూపముగా కీల ప్రవాహక ఉత్తరంబు సంతుష్టము ఈశ్వరాచరణతోజము పావన గంగతుల్యం సంపుష్టత గూర్చితాన జప పుష్టిని నింపి విశుద్ధ రీతి వైశిష్టత చేర్చు మృష్టతను శీఘ్ర జపంబు తపంబు తానమున్. కృష్ణనది విష్ణు రూపంగా, విష్ణు దేహమే కృష్ణ అమరావతిలో ఆవిర్భవించి ఈశ్వర చరణద్వయము పావనమై గంగరీతిగా విశుద్ధ జపతపాలతో మృష్టం తెచ్చి మన జపానికి తపానికి స్నానానికి అది విశిష్టత చేకూరుస్తుంది. శతకోట్లాదిగా పుణ్యతీర్థములు సత్సంగంబు కృష్ణానది. క్రౌంచ తీర్థంలో శతకోట్ల తీర్థాలు ఉన్నాయట. అది వేదవాచ. అది దాంట్లో మన బ్రహ్మాండ పురాణంలో చెబుతుందన్నమాట. ఆ ప్రకారం శతకోట్లాదిక పుణ్యతీర్థములు సత్సంగంబు కృష్ణానదిన్ వెతలన్ పాపుచు తానపానముల సంవేజ్యంబు పూజ్యంబుగా గతులన్ చూపుచు అమ్రయీశ్వరుడు సంగచ్చంబు కృష్ణమ్మతో మతులన్ భక్తిని కూర్చు రక్తిగని సామాన్యం బసామాన్యమున్. మరి శతకోట్ల తీర్థాలు అక్కడ దాంట్లో ఆ కృష్ణానదిలో క్రౌంచ తీర్థంలో ఉన్నట్టుగా మనకి ఆ స్థల పురాణంలో కూడా మనకి తీర్థాలు అట్లా చెబుతున్నాయి అన్నమాట. అందుకని అటువంటి క్రౌంచ తీర్థం అక్కడ మరి అమరేశ్వరుడు పాదాల్లో చెంతలో ఉంది, పుర్యతం చేస్తుంది. అటువంటి ఆ తీర్థంలో మనం అక్కడ స్నానం చేయటం, ఆ తీర్థ జలంతో స్వామివారిని అర్చించడం, ఆ తీర్థం జలాన్ని మనం 800 మైళ్ళు దాటుతూ మరి ఆ క్రౌంచ తీర్థం అమరావతి దగ్గరకు వచ్చి అది అక్కడ మనకి ఎక్కడ అది సహ్యపర్వతం అంటే పడమట కోణంలో పుట్టిందనమాట. అటువంటిది అనమాట. అక్కడి నుంచి బయలుదేరి వస్తుంది. బయలుదేరి వచ్చి ఇక్కడ మనకి తీర్థరాజ్యం ఇక్కడ ఈ ప్రకారంగా మనకి శతకోట్ల తీర్థాలుగా అక్కడ మనకు ఆవిర్భిస్తుంది అనమాట. అటువంటి తీర్థాలని మనం ఇక్కడ మనం స్నానం చేస్తున్నామంటే మరి అటువంటి సామాన్యం కాదు. సహస్ర యజ్ఞ ఫలితాలు మనకి అక్కడ మనకి భాషిస్తుందన్నమాట. అక్కడ సాక్షాత్ విష్ణువు దేహమే కృష్ణాదిగా మనకి ఆవిర్భించిందనమాట. అటువంటి దానికి మనం అక్కడ ముక్తి తీర్థంగా మనం భావిస్తున్నాం అనమాట. అటువంటి తీర్థాల్లో మనం దీన్ని అందుకని సిద్ధిక్షేత్రం ఉంటారనమాట. దీన్ని సిద్ధిక్షేత్రం ఉంటారనమాట. ఇది అంటే మన పురాణ ప్రవచనం మంది కాదు, పురాణ వచనం చదువుతున్నాయి అనమాట. అందుకని అరయగ శాంతి ప్రేమలతో అద్భుత బుద్ధుని శాంతి సూక్తి సుస్థిరమరావతంబు కడు తేజము పొందియు పుల్కరించి సంబరమరేశ్వర కృపను భాగ్య దదాల్చి విశిష్ట రీతి సత్కరముగా ఆంధ్రరాష్ట్రముకు కమ్యత కూర్చను రాజధాని. అప్పట్లో రాజధాని అమరావతి. బుద్ధుని శాంతి సూక్తులతో పూజ్యమైంది. అమరావతి పవిత్రమైంది. అమరావతి తేజోవంతంగా ఉంది. ఇప్పుడు కూడా ఆంధ్రులు రాజధాని అన్నారు కొంతకాలం, ఇప్పుడు తెలియదు. కానీ ఏమైనప్పుడు కూడా మరి కామ్యార్థాలని మనకి తీర్చే భూమి అనమాట. ఇది ఒక చరితాత్మక మహేశ్వర ఇంద్ర ప్రతిష్టధామమై సుధమమరావతంబుకటు సుందర శోభల దివ్యధామ తద్బుధవర బోధనామృతము పూజ్యము పొందియు అంధవైభవాపథమరేశ్వరాకృప అపారము పొంది పునీత. ఇది మహత్తరమైనటువంటి చారితాత్మక మహత్తర ఇంద్ర ప్రతిష్టధామం. దివ్య శోభలతో శుద్ధమై బోధనామృతులతో అమరేశ్వర కృపతో అమరావతి వెలుగుతోంది. 36 అడ్గులపు మూల విరాటులు రాటుదేలి ఏ తిప్పలుగాంచకుండగను తేజము కూర్చుచు అపురంబు తామెప్పుగా ఈశ్వరా కృపను మృష్టను పొందుచు క్షేత్రమందు కన్విప్పు కృపాకటక్షతల వేద్యము కూర్చుచు వైభవంబుగా కుప్పలు కుప్పగా మతుల గూరిమి కూర్చును ఒప్పు కుప్ప. 36 అడుగుల మూల విరాటం అమరావతి. ప్రజలకు తేజం కూరుస్తూ మృష్టం తెరుస్తూ కృపా కటాక్షాలు అందజేస్తూ కుప్పలు కుప్పలుగా మనకి దివలు అందజేస్తున్నాడు. అమరపు క్షేత్రపాలకుడు ఆశ్రిత వత్సల కలభైరవా సుమధుర భక్తి యుక్తలతో శోభలు కూర్చుచు భక్త కోటి సమ్మమతల తల్పమందు సుమ మధురి నింపుచు చరితార్థ సద్గమనము చూపు నిశ్చల సుధామధురమృత ప్రేమ. అంటే క్షేత్రపాలకుడు కూడా కలభైరుడు. భక్త కోటికి మధురమైనటువంటి భక్తితత్వాన్ని చూపిస్తున్నాడు. మంచి గమనాన్ని చూపిస్తున్నాడు. నిశ్చల ప్రేమతత్వాన్ని చూపిస్తున్నాడు.
పాపము బాపుచుండి తగవాసిని గోచుచు కాల భైరవుండు ఉద్దీపపు కాంతి శాపముల ధీరత బాపుచు పాపకూపమేదా పునరాక భక్తులకు ధన్యత నింపుచు అమ్రయీశ్వరాగా పరికాల భైరవు వికారము బాపు అపారమెంతయున్. అంటే మన శాపాలు అటువంటి రాకుండా క్షేత్రపాలుడు కాలభైరవుడు భక్తవాడికి పాపాల నుంచి బాపుతూ పాపకోపాలు బండేయకుండా భక్తుల వికారాలని అపారంగా ఆయన కాంతి తేజవంతుని పుంజలతో మన శాపాన్ని రానికుండా చేస్తున్నాడు. భేదము కేశవాశివన భేదము జాటుతు క్షేత్రమందు ఆరాధన వేణుగోపవర రమ్యత కొల్వు సమాంతరంబు తా బాధలు దిర్జి భక్తదతి భాసుర రీతి విశేషమార్తి సంబోధన బోధనామృతమ పూర్వము గూర్చడు కేశయీస్. అక్కడ మనకి కేశవుడు శివుడు ఇద్దరు ఒకటే, అద్వైతం, ఒకళ్ళు గొప్ప ఒకళ్ళు తక్కువ కాదు. క్షేత్రంలో ఇద్దరు కూడా ఉన్నారు. అమరావతి శివకేశ అభేదంగా ప్రాంగణంలో వేణుగోపాల స్వామి కొలువు తీరున్నాడు. భక్తులు విశేషమైనటువంటి బోధనామృతులతో వాళ్ళు పునీతం. ముచ్చట మూడు ప్రాకరపు మూలము గూర్చుచు దేవళంబు నిఖచ్చిగ నల్గు దిక్కులను కమితమొప్పి ధ్వజాసుతంబము పెచ్చుగ దేవత ప్రతిమ ప్రీతిని గూర్చుచు ప్రకరంబు సుస్వచ్ఛత అమ్రనీశ్వరుని వాసిని వందెడు వాస. మూడు ప్రకారంలో దేవాలయం, 4 దిక్కుల ధ్వజస్తంభాలు, వివిధ అక్కడ దేవతామూర్తులు విధంగా ఉన్నారు. అమరేశ్వరుడు మరి అందరికి కూడా అధనిత్య కూరుస్తున్నాడు. మహిమాన్వితం బగు మహత్తర దివ్య విశేష క్షేత్ర సత్సహన మహింస సత్యములు ధర్మము సాత్విక తత్వభావ సన్నిహితము దావకంబుల పునీతము ఈశ్వర సన్నిధాన సద్గృహమరేశ్వ ఈశ్వరుని రూపమఘోరపు దివ్యధామము మాత్రమైనటువంటి మరి అక్కడ పంచారామంలో ప్రమద ఆరామంగా దివ్య విశేష క్షేత్రంగా సాత్విక సత్యధర్మ అహింసభావాలతో ఈశ్వర సన్నిధానమై అమరేశ్ అఘోరం అంటే శాంతి రూపం, ప్రశాంతతే, విశ్వశాంతి, బుద్ధుని బోధలతో ఎట్టా పునీతమైందో అది శాంతి. శాతవాహన రాజ్యపాలన సర్ధగత్వము పొంది విఖ్యాతి నందియు 3 పువ్వులు 6 కాయల కైవటి నీతి నిష్టలు శాంతి దాంతి పునీతమయ్యు సుఖాన్ సంగీతనాదమేశ్వరంబున కేతనంబగు గీత. శాతవాహనం రాజధానిగా, రాజ్య పరిపాలన అమరావతి 3 పువ్వులు 6 కాయలుగా అమరేశ్వరుని ఎంతో సుఖాంత సంగీతవాద నాథ జీవనం అందింది. కలయ యథార్థ రూపమున గాంచగ భావన అద్వితీయ సద్విలసిత పురుషార్థములు ధీమతి నిండియు అమ్రయీశ్వరావలపు వినమ్రపూర్వకము వాసిగ అమ్రపు వాటికందు సల్లలితపు లాలితి స్మృతులు రంజిలు భావన భంజలి. నిజంగానే అప్పట్లో రాజధానిగా ఉంది. చాలామంది రాజధాని పరిపాలించారు. ఇప్పుడు కొంతకాలం రాజధాని అన్నారు. అట్టగే అప్పుడేంటి అంటే మనం చూడాల. ఇప్పుడు ఆ కళ మళ్ళీ యథార్థమైందా అనిపించింది. మళ్ళీ యథార్థం మళ్ళీ కళ ఇప్పుడు తెలియట్లా. అమరేశ్వర దివ్యజీవనంతో ఆంధ్రజనులు స్మృతులు సాకార రూపం దాలుస్తున్నాయి. దేశ విదేశ యాత్రికులు దుస్థి మహత్తర వీక్షణంబు సందేశపు శాంతి కాముకుల తేజమునందియు అమ్రవాటిగా వాసిని గంచ భాసురము ప్రభవ వైభవ అమ్ర ఈశ్వర భాసుర దివ్య దీవెనల పారపు భగ్య కృపాకటాక్ష. అమరావతిలో దేశ విదేశ యాత్రికులు మహత్తరంగా వేలకు వేలు వచ్చి ఆ దివ్య వీక్షణ చేసి శాంతి ప్రబోధంతో పునీతమై అమరేశ్వర వైభవాన్ని కొండారా గాంచి భాసురు కృపాకటాక్షాన్ని అంది వాళ్ళు ఆ ప్రకారంగా ధరణిన్ ధాన్యపు కోటగాయసము సద్భాగ్యంబు ఆర్జించి విస్తరణం రాజ్యపు రాజధానిగను విస్తారంబు ప్రసత్య సుస్థిరమన్ అమ్రపు ఈశ్వరా కృపను ఉత్తేజంబు ఉత్సాహ సద్వరముంగాంచను ఆంధ్రభూమి ఘన సత్సాంగత్య సౌజన్య. ధరణి కూడా అమరావతి ప్రశస్తమై ఈశ్వర కృపంతో ఘనమైన కీర్తిని ఆర్జించి అప్పుడు ఆంధ్రులకు రాజధానిగా ఏర్పడి ఇప్పుడు కూడా నిరంతరం కూడా చక్కటి ఒక ప్రాశస్యంతో, ఒక గణనయంతో, ఒక కీర్తి ప్రతిష్టలతో ఆరామ క్షేత్రంగా, ఒక శాంతి పునీతంగా, శాంతికి అపోతంగా, ప్రశాంత స్థలంగా అక్కడ మరి విరాజిల్లటం అమరేశ్వరుడు. కుమరుడు తరకాసురుని కుద్దుక నెత్తరి కత్తిరించి
సద్గమనపు అమృతాఘనపు కాంచనలింగము భూమిపైన సత్సమముగ పంచతావరము తాపితమయ్యును పంచరామ సంభవము అఘోర రూపమున వాసిని గంచ ఘనంబు సంతి తత్సుమ అమరావతి ఘనత సుందర రూపము ఈశ్వరాకృతిన్. కుమారస్వామి తారకాసుని కంఠంలో అంటే అమృతలింగాన్ని ఛేదించగా పంచారామంలో శివరూపంగా వెలసిల్లి అమరేశ్వరుడుగా అమరావతిలో అఘోర రూపంలో అగ్నేయాస్త్రము తారకాసురుని కంఠం పొందు లింగంబునన్ లగ్నం బందియు ఖండ ఖండముగ సంలగ్నంబు ఖండించగా విఘ్నం బెంతయులేక ఇంద్రుడును సంప్రీతిన్ ప్రతిష్ఠించ సంలగ్నం బంధు అఘోర ఈశ్వరుడుగా రాజిల్లే అమరావతిలో కుమారస్వామి ఆగ్నేయాస్త్రంతో తారకాసుని కంఠం ఖండిస్తే పార్థివలింగాన్ని ఖండిస్తే ఇంద్రుడు అమరావతిలో అఘోర రూపంగా అమరేశ్వరుగా నిలిచాడు. దశమిన నకలోకపతి ధన్యము పార్థివలింగ రూప తద్విశద బృహస్పతి పనుపు వెజ్జ ప్రతిష్టను ధన్య కట్కము పశుపతి దివ్యతీవెనను పార్థివ ఘోరపు రూప ఈశ్వర యశ విజయంబు కీర్తి ఘనమందెను ఈశ్వర దివ్యదేవెనన్. మరి విజయదశమి రోజున బృహస్పతి ఆదేశంగా అమరేంద్రుడు అమరావతిలో అమరేశ్వరుడు ప్రతిష్ఠించి అజరామరమైన ఘనకీర్తన ఆర్జించాడు. స్కాందము బ్రహ్మ పద్మమున కామ్యపురాణము వాసిగాంచి సచ్చందన చర్చితంబుగను శాంతిన ఘోరుడు అమ్ర ఈశ్వర వందిత వందనీయముగ వాసిగ గాథలు సన్నుతంబు సౌగంధపు సౌరభంబు వలె కాంచగమోదము అంధ. స్కాంత పురాణం బ్రహ్మపురాణం పద్మపురాణంలో అమరేశ్వర గాథలు విశేషంగా ఉన్నాయి. చంద్ర చర్చితంగా వందనీయంగా సౌగంధ సౌరభంగా ఆంధ్రులకు బోధం కూరుస్తూ అమరావతిలో అమరేశ్వరుడు అఘోరూపంగా నిలిచినటువంటి గాథలు అనేకంగా ఉన్నాయన్నమాట. అమరావర్తన సర్వపాపములు అవ్యాజంబు మాపించుచున్ అమరా ఈశ్వర దివ్య దర్శనము కామ్యార్థంబు మోక్షంబుకున్ అమరావాసము దివ్యవాసమగు నవ్యం బెంత స్వర్ణాంధ్రలో అమరావత్వము భక్తి తత్వమున దివ్యం బంధు సవ్యం. అమరావతిలో వర్తించడం, అమరేశ్వర దర్శనం, అమరావతి వాసం, అమరావతిలో అమ్మవారి దర్శనం, అమరావతి కృష్ణ స్నానం, అమరత్వం ఉంది, భక్తత్వం సవ్యంగా దివ్యమంతం అనమాట. ఇంద్ర బృహస్పతి కపిల ఇంపు వినమ్ర పునమ్రనేశ్వరున్ సంద్రపురీతి కొల్చిన విశాల బృహత్తర పుణ్యభూమి స్వచ్ఛాంధ్రకు రాజధానిగను చారిత మందిన దేవభూమి సుసాంద్రపు స్వర్ణభూమి సుసాంద్రపు స్వర్గభూమి ధర సాత్విక సన్నుత సాధుభూమి స్వర్ణాంధ్రపు తేట తెల్ల అమరావతి ఈశ్వరూపు. అమరావతి ఇంద్రుడు బృహస్పతి కపిల మహర్షి ఇచ్చిన పుణ్యధామం. స్వర్ణాంధ్రకు అప్పట్లో వాడు రాజధానిగా చేసుకున్నారు. చాలామంది రాజులు అమరులు అమరభూమిగా అమరావతి ఈశ్వర పుణ్యధామంగా విరాజిల్లింది. అమరారామము నమ్రవాటికగా అవ్యాజంబు దేవేంద్రుడున్ సుమ పుష్పంజలి పూజ చేయుచును సంసోక్షంబు మారేడుతో అమరారాధన కృష్ణ నీరములతో అర్చించిన అమ్రేశ్వరున్ గమనం బందెను నిత్య కీర్తులతో సత్కామ్యంబుగంజంబుగ. అక్కడ అమరారామంలో దేవేంద్రుడు మారేడుతో కృష్ణ జలంతో అమరేశ్వరుని అర్చించి ఆరాధించే నిత్య కీర్తులతో ఆయన ఎక్కడికైనా వెళ్ళాలంటే అమరేశ్వరుడు దగ్గరికి వెళ్ళి ఆయన యుద్ధానికి పోవాలన్నా మంచి పని చేయాలన్నా ఇంద్రుడు ఆ ప్రకారంగా చేసేవాడంటే మనకు పురాణంలో కృష్ణాజలంతో అభిషేకించడం, అమరావతిలో మర్రి దళాలతో అమరేశ్వరుని పూజించడం తిరుగుతూ ఉంటుంది. దేవతల ఆగమా విధి విధేయము బాల సుచాముడి సతీ బ్రోవ ప్రతిష్ట చేసియు అపూర్వపురీతిగా నమ్రవాటికన్ జీవిత చారితార్థముల తేజము దాటియు ఆంధ్రభూమి సంజీవిక రాజధాని సురసీమగ నిల్చి అకుంఠ రీతిలో. దేవతాగణం కూడా బాలచేముడు మాత్రం ఆగమశాస్త్ర ప్రకారంగా ప్రతిష్ఠ చేశారు. అమరావతి చారిధారం చేకూర్చారు. సురసీమగా నిలిపారు. చిలం గొట్టియు ఎత్తు ఆపుటకు ఉజ్జీవంబు దేవేంద్రుడు శిలం బందెను అమ్రధామమున సుక్షేమంబు ఆరామమున్ పాలం బందెను కృష్ణ నీరమున తాపాలంబు సంప్రోక్షతన్ కలంత్రంబును ఆంధ్రలోకమున సాకారంబు రాష్ట్రం. దేవేంద్రుడు అమరేశ్వరలింగం ఎత్తు ఆపడానికి ఇనప చేయాలని కొట్టి తన శీలంతో వినమ్రంగా
కృష్ణ జయంతంలో అభిషేకం చేసి ఆ రామాన్ని క్షేమాన్ని చేకూర్చాడు. ఇది ఏ కాలాంతరంలో మరి వాళ్ళందరూ కూడా చాలామంది రాజులు దాని అంధులు మరి అమరావతిని రాజధానిగా పరిపాలించారు. సిద్ధుల సిద్ధ సజ్జగణ సిద్ధిని పొందిన బుద్ధ భూమి, సంసిద్ధత వృద్ధి కంచు ప్రసిద్ధపు శుద్ధ విశుద్ధ భూమి, దుర్బుద్ధులు మాపి శుద్ధతను బుద్ధి నిబద్ధ గూర్చి సమృద్ధి మునీంద్ర దేవగణ వేద్యపు భూమి యథజ్ఞ కట్కమున్. అంటే సిద్ధులు సాధ్య భూమిగా, ప్రసిద్ధ శుద్ధ భూమిగా, దుర్బుద్ధులు బాపేటువంటి మరి సంసిద్ధ భూమిగా, నిబద్ధ భూమిగా, బుద్ధిని నియంత్రించేటువంటి పరిశుద్ధ భూమిగా, దేవగణ వేద భూమిగా ధాన్య కటకం నేడు అమరావతి అట్ట అలరాడుతుంది. కృష్ణన్ స్నానము చేసి శుద్ధముగా సాకృత్యంబు సంకల్పమున్ తృష్ణన్నమ్రపు ఈశ్వరేశ్వరుని సంతృప్తంబు దర్శించియున్ మృష్టన్మాతను బాలచాముడిని సమీప్యంబు పూజించుచో కష్టం బెంతయు సొంతలేకయును సత్కామ్యంబు. అంటే కృష్ణలో స్నానం సంకల్పంతో చేయాలి, అమరేశ్వరిని సంతృప్తిగా దర్శించాలి, మాతని సంమృష్టిగా పూజిస్తే అప్పుడు మనకి కష్టం కూడా ఏమాత్రం కూడా ఉండకుండా మనకు సత్కామ్యాలు లభిస్తాయి. అమరుల వాసవంబు పరమాద్భుత అమ్రము ధాన్యఘాటికన్ అమరము ధాన్యవాటికై ఆర్ణవ సప్త సముద్ర రీతి సంగమముల కృష్ణబాలయును కైలస ఈశ్వరుడంబ్రణీశ్వర సమతల పుణ్యభూమి మహి శాశ్వతనాకము చరిత. కృష్ణానది, బాలచాముడి మాత ఇద్దరు కూడా మరి అమరుల వాసవంగా ఆర్ణవ సముద్రం రీతి కృష్ణ పరివహంతో కైలాసేశ్వర వాసవంగా అమరావతి అమరేశ్వర బాలధామంగా అధిపతం. ఉత్తర కృష్ణముత్తమ మఘున్నత జీవనది ప్రవాహమత్యుత్తమ పంచరామముల ఉన్నతి జాటుచ విశ్వమందు సర్వోత్తమ పుణ్యభూమి గణ పూర్వగతంబుత వైభవం సద్వేత్తగా మ్రడీశ్వరుడు దివ్యత కూర్చును ధన్యవాటికన్. కృష్ణానది ఉత్తమ జీవనది ప్రవాహం, ఉత్తరవాహిని. అమరావతి సర్వోత్తమం గత వైభవాలు గల పుణ్యభూమి. ఆ ప్రకారంగా భక్తుని కటాక్షిస్తుందన్నమాట. ఈశ్వర నామధేయ ప్రణవేశ్వర పార్థివ సంజనీసు కాశీశ్వర ఆది రూపపు మహేశ్వర దత్తుడు వీరభద్ర నగేశ్వర కోసలీశ్వరుడును ఈశ్వర గస్య మహత్వరూప అమ్రేశ్వర దివ్యధామమేకమనేకపు పుణ్యకులు. అమరేశ్వరాలయంలో పార్థివేశ్వరుడు, పరమేశ్వరుడు, కోసలేశ్వరుడు, కాశీశ్వరుడు, దత్తుడు, వీరభద్రుడు, నాగేశ్వరుడు, అగస్త్యేశ్వరుడు, అది అనేక పుణ్యమూర్తులతో కొలువై అది దివ్యధామంగా, అజరామంగా, అమరామంగా, మరి పుణ్యధామంగా, సర్వోత్తంగా, ఉన్నతోత్తంగా, మహోన్నతంగా విరాజిల్తుందన్నమాట. అద్వైతంబది సాకరంబునిట సౌహర్దంబు సంగచ్చ సాక్షాద్వైతంబును శంకరావరుడు సాక్షాత్కారవాదంబుతో అద్వైతంబుగ ధన్యవాటికది ఆహ్లాదంబు వాదంబు మొదద్వైతంబది మాదమందెవరమైధంకంబు అమ్ర. బౌద్ధమత వ్యాప్తం ఉన్నప్పుడు అమరావతిలో అద్వైత బోధనలో సాకారమంది అమరేశ్వరుడు ఆలయంలో శంకర అద్వైత స్థితిలో పునీతమై అది సాక్షాత్తు మరి ఆహ్లాదం చేకూరుస్తూ ధన్యంగా అమరావతి విరాజిల్తుంది. అమరుల రాజధాని అమరావతి కైవడి ఆంధ్రజాతికే భ్రమయతి లేక సుంత అమరావతి అద్భుత రాజధాని సంగమముల పంచరామముల కవిత దేవత మూర్తి కొల్వు సద్గమనపు గంప్య పాట నిల ధన్యము మూర్చుచు. అమరావతి అక్కడ అమరావతి వాడు రాజధాని, అమరుల రాజధాని. అట్టగా ఇవాళ అమరావతి కూడా మన ఆంధ్రులు చాలామంది రాజధాని చేసుకున్నారు, త్రాదులు మన వాళ్ళు రాజధాని చేసుకున్నారు. కానీ ఇప్పుడు రాజధాని అవుతుంది కాదు అంటే కొంత సందిగ్ధలు ఉందన్నమాట. అయినప్పుడు కూడా అది ఆంధ్రుల రాజధానే తప్పదు. ఎందుకంటే అమరేశ్వరుడు ఆంధ్రుల రాజధానిగా పంచారామంలో కొలువై ఉన్నాడు. ధన్యమైన బాటను వదిలే గురుస్తున్నాడు. క్రంచుపు తీర్థ పర్వతము కంచన కృష్ణ గుద్దంటూ నిలిచి సద్వంచలు తీర్చి భక్తులకు పటవ ప్రాభవ బంత చేయుచు సంచిత ప్రాప్తకర్తలను జన్మను బాపగ చేసి వాసి ప్రపంచిక నాగపసములు బపగజేయును ధన్యవాడికన్. నాగదోషాలు కూడా ఇక్కడ పోతాయి. కౌంచ పర్వతం కృష్ణకి దండు నిలిచింది, భక్తులు వాంఛన తీరుస్తోంది, సంచిత కార్ములు పోతున్నాయి, నాగదోషాలు అమరావతి నిధులు అందరూ కూడా పోతున్నాయి అన్నమాట. వాహక
యజ్ఞయాగములు వాసిని పొంది వినమ్ర నమ్ర ఉత్సాహము ఊపిరోయనగ ధన్యపు గడ్క మహత్తరంబు సందేహము సొంతలేకయును తెజము దంచియు రాజధాని సుస్నేహపు కీర్తి అంతిమమరేశ్వరుడిచ్చును సన్నుతం. తంజకడంలో యజ్ఞయాగాలు అశేషంగా చేయబడ్డాయి, మహత్తరంగా తేజం దాల్చింది. అప్పుడు వాళ్ళు ఆంధ్రులు రాజధానిగా వాళ్ళు మహత్తరంగా దాన్ని వాసిని గూర్చారు, వాసిని గాంచారు, వృద్ధిని చేశారు, వృద్ధిని పొందారు. రసమయ స్వర్గభూమి అమరావతి దేవత దేవధామ సద్విశదమునక భూమి ధర వేణుల సంగీత సప్తనాద తత్కుశలపు శమ భూమిగా ఘోరపు రూపము ఈశ్వరాకృతిని దిశ దశ జోపు వాసిగను తీరము చేర్చుచు ఆంధ్రలో రసమయమైన స్వర్గభూమిగా విష్టం కూర్చుతూ స్వర్గభూమిగా నాకభూమిగా సంగీత సప్తనాద ధ్వనులు వీణులకు అందిస్తూ అఘోరపు శాంతభూమిగా దిశ దశ చూపిస్తూ ఆంధ్రలోకాన్ని తీరం చేరుస్తూ పుణ్యభూమిగా అమరావతి ఆనందమయంగా ఉందన్నమాట. ధాన్యపు రాశిగా ధరణి ధాన్యపు రాశిగా ధరణు ధన్యపు గోట అపూర్వనామమై ధన్యము వాసిగంచెను సదా అమరావతి నామధేయ సౌజన్య మహేంద్రధామముగ సద్గతి పొందియు ఈశ్వరేచ్ఛ సమాన్యము మాన్యమంది అసమానపు కీర్తిని పొంది ధాన్యపు రాశిగా ధరణి కోట అప్పట్లో అపూర్వ నామంతో కీర్తిగాంచి అమరావతి రాజధానిగా ఈశ్వరేచ్ఛతో విశ్వంలో అసామాన్య కీర్తిని అప్పుడు పొందింది. రాజులు రాజరాజమరావతి రాజిలి రాజ్యమేలి ఉత్తేజము కీర్తికాంతులతో దిగ్గజ భీకర వీర సూర సత్పూజిత బాలచాముడి నపూర్వపు పుణ్యపు భవ్య దీవెనన్ రాజుల సాటి లేకమరావతి ఈశ్వర రాజులు రాజరాజులు అమరావతిలో మహత్తరపాలన చేశారు, అమరావతి రాజధానిగా చేసుకున్నారు, కీర్తిని గడించారు, బాలచాముండి మాత అపూర్వ దీవెనలు గాంచారు. ప్రణవ అగస్య కోశలుడు పార్థివ సంయపు ఈశ్వరాకృతిని మనమున భక్తి గుచ్చిల అద్భుత రీతులగాచి సర్వదా వినయ విశేష సంపదల వేద్యము కూర్చుచు అమ్రజీశ్వర ఖనమున చారితార్థములు కామిత చేయును వాదులేక. అక్కడ పార్థివాకృతిలో ఉండే ఈశ్వరుడు ప్రణవ స్వరూపంతో మనకి మనస్సులో సదా భక్తిని కురుస్తూ వినయం నింపుతూ విశేష సంపదలతో అమరావతి అంతా కురుస్తున్నాడు. కొమ్మునాయుడు కోటకేతులు కొండ వీడులు శాసనల్ సమ్మతంబున ధన్యవాటిక సంతసంపును పొందగా నెమ్మనంబున రెడ్డి రాజులు నిత్య సత్యపు పాలనన్ అమ్మరీతిగా కృష్ణరాయలు అమ్రం. అక్కడ కొమ్మునాయుడు కోటకేతులు కొండవీడులు రెడ్డి రాజులు కృష్ణరాయలు మొదలుగా సౌజన్యంతో అమరావతి అభివృద్ధిని కాంచి అమరావతి దీవెనలు ఘనంగా పొందారు. రెండవ ప్రాకరంబు సమరీతి గణేశుడు కాల భైరవుండండ కుమారస్వామి వర తాండవ వేణువు గోపస్వామి తద్భండన ఆంజనేయకర భగ్యపు రీతిని కొల్వుదీరి ఉద్దండపు పండితుంబుల విధానము నిల్చెను అమ్రవాటికన్. రెండో ప్రకారంలో గణేశుడు కాలభైరుడు కుమారస్వామి వేణుగోపాల స్వామి ఆంజనేయ స్వామి మొదలుగా దేవతలు కొలువుదిరి ఉన్నారు. అమరావతిలో ఉద్దండ భండన పండిత రీతిగా మరేశ్వరుడు ఖ్యాతిని. మూడు ప్రాకారాలు కూడా ప్రతి ప్రాకారంలో కూడా దేవతామూర్తులు అక్కడ ఆకారాలు వాళ్ళ దేవతామూర్తులు వాళ్ళ యొక్క దేవాలయాలు మహత్తరంగా విరాజిల్తూ భాషిల్తూ ఏ మూల పోయినా ఏ దిక్కు పోయినా ఏ ప్రాకారం పోయినా కానీ వాళ్ళు ఉద్దండేటువంటి వాళ్ళ దీవెలతో అమరావతిని వాళ్ళు మరి అమరావతి దర్శించిన వాళ్ళని వాళ్ళ దివి దీవులతో వాళ్ళని ప్రభావితం చేసే వాళ్ళని దివి దీవులతో వాళ్ళని కటాక్షించి వాళ్ళు వీక్షిస్తున్నారనమాట. కాశీశ్వర దివ్యవాసవము సత్కామ్యంబు వాయువ్యమున్ శ్రీశైలంబున మల్లికార్జునుడు సుశ్రేయంబున విరిచ్చమున్ ఈశావాసము చండినీశ్వరుడు సద్వాసంబు ఈశాన్యమున్ వశీభూతము కాళహస్తి శివ సద్భగ్యంబు ఆగ్నేయమున్ వసంబందిరి ప్రకటంబుగను త్రైపాకార సాకారం. కాశీశ్వరుడు వాయువ్యంలో, మల్లికార్జునుడు నైరుతిలో, చండీశ్వరుడు ఈశాన్యంలో, కాళహస్తీశ్వరుడు ఆగ్నేయంలో మూడో ప్రకారంలో కొలుదిగారు. అమరేశుండును పశ్చిమంబునను నవ్యానందమమ్రావతిన్ క్రమమున్మాతయు బాలచాముడియు సద్గమ్యంబు ఉద్దిచ్చమున్ సమమున్ వేణువు గోపస్వామియును సౌజన్యంబు ప్రదిచ్చమున్ గమనం బంధును సూర్యదేవర వర సత్కామ్యంబు ప్రాచ్యంబునన్ విమలం బెంత గణేశనందులతో సంప్రీత్యం. అంటే అమరేశ్వరుడు పశ్చిమ దిక్కులో చూస్తున్నాడు, మాత చాముండు ఉత్తర దిక్కులో ఆవిడ ఉంది, సూర్యదేవుడు తూర్పు దిక్కులో ఉన్నాడు,
వేణుగోపాసు పశ్చిమ దిక్కులో ఉన్నాడు. వీళ్ళు కూడా అక్కడ మూడో ప్రకారంలో చక్కగా మనకి అలరారుతూ శాంతులు దాంతులతో వాళ్ళు వాళ్ళ యొక్క మరి విశేషమైనటువంటి దివెనలతో ఆశీస్సులతో వాళ్ళ యొక్క మరి వీక్షణాలతో మంది కాపాడుతున్నారు అనమాట. శాంతులు ప్రేమనాదములు సౌమ్య ప్రబోధలు బుద్ధదేవు సుస్వాంత పునీత కంతులతో ప్రభవ మందియు మున్గి తేలి శుద్ధాంత వినీల నీల సమధామపు నమ్రపు కోటయందు అశాంతము నీతి నియమముల జండము నెంతియు వెంటికొండ విశ్రాంతము శాంతిదాంతి అమరావతి సంపరమంపరం. బుద్ధదేవుని సౌమ్య ప్రబోధలతో శుద్ధమై నీతి నియమాలకు ఆలవాలమై వెంటికొండగా అమరావతి శాంతి దాంతులతో ప్రశాంతులతో శుద్ధమై వెండికొండలాగా బ్రహ్మాండంలో విశ్రాంతము శాంతిని దాంతిని అంబరంగా ఆకాశంలంగా అమరేశ్వర దీవులతో విరాజిల్తుందన్నమాట. రాజులు పౌరుషంబు అమరావతి నింపియు పాటపుంబు ఉత్తేజము దేవతా గణసు దీర్ఘము నర్చిన దేవభూమి సంపూజిత కృష్ణ నీరమున ప్రోక్షణ నందిన విష్ణుభూమిగా రాజిలి రాజధాని అమరావతి వైభవమంది ఆంధ్ర. అప్పుడు వాళ్ళు ఆంధ్రులు ఎందుకుంటే రాజధానిగా చేసుకున్నారు? పౌరుషంతో దేవతలు అక్కడ వాళ్ళు ప్రతిష్ఠించారు. దేవతలతో పూజ చేయబడింది. అది దేవభూమి అయింది. కృష్ణనీరంతో పునీతమైంది. అది దాంతో విష్ణు అంటే విష్ణువే కృష్ణుడు విష్ణుభూమి అయింది. అందుకని అమరావతిలో అమరేశ్వరుడు అది కైలాసమైంది. అందుకని ఎవరు అక్కడ రాజధాని ఎవరు పరిపాలించినా కానీ ఆంధ్రులు దాని రాజధానిగా చేసుకుని ఆ ప్రకారంగా వాడు ముందుకు పోయారన్నమాట. శిల్పకళా విశిష్టత విశేషమపార మహోజ్వల రీతి సంకల్ప ముహున్నతులు కంచగ మోదము అమ్రవాటిక కల్పక అంతరంతరములమందమనంతమహముదంబు వైకల్పము దివ్య కల్పముగ ఖ్యాతిని కాంచను విశ్వమంతయు. అంటే అమరావతి మనం తెలిస్తే శిల్పకళ విశిష్టత అపార మహోజ్వలం మహోన్నతమైనటువంటి అమరావతి దిగ్ధంతంగా అంతరాంతంలో అమంత ఆనందంతో మహాముదంపుతో వైకల్పంలో దివ్యకల్పంగా మహోన్నతంగా విరాజిల్లి అమంత ఆనందంతో మహానందంతో విశ్వవ్యాప్తంగా మహోజ్వల ఘాయితో ఆర్జించిందనమాట. పూర్వపు వస్తు దర్శన పూర్వపు వైభవ దర్శనీయ సంపూర్వము ఖ్యాతి గంచియు నవోదయ కాంతులు విశ్వమందు సత్పర్వము భరతంబు గల పర్వపు పౌల్కిని పౌరుషంబు తత్సర్వము గుర్చు దర్శన విశాలపు శాలను పుల్కరి. అమరావతిలో పురావస్తు ప్రదర్శన దర్శిస్తే గత వైభవం ఏమిటో గత పూర్వమైనటువంటి ప్రాభవం ఏమిటో అది శరీరం పులకరించబోతుంది అనమాట. బౌద్ధులు హిందువులు కలిసి వసిగ గొల్చుచు కలిసిమెలిసి సంసిద్ధము సిద్ధితత్వమును శీలము పొందుచు అమ్రవాటికన్ బద్ధపు జీవితం పునది పద్ధతి కంచుచు హద్దు మీర సద్బుద్ధుని అమ్రధామమును పొందగనే. మరి ఎట్టా ఉండాలో, మతాలు ఎట్టా ఉండాలో, మనుషులు ఎట్టా ఉండాలో, కులాలు ఎట్టా ఉండాలో, మనుగడ ఎట్టా ఉండాలో, మననీతి ఎట్టా ఉండాలో మనం ఇప్పుడు మనకున్న పరిస్థితుల్లో మనం అసలు ఎట్టా నడుచుకోవాలో అమరావతిని చూస్తే మనకు అర్థమవుతుంది అనమాట. దాంట్లో బుద్ధులు హిందువులు కలిశారు. సిద్ధతత్వం పొందారు. భద్ర జీవితాన్ని పొందారు. నమ్రతగా వాళ్ళు వినమ్రతగా మానసిక సిద్ధిని పొందారు. బద్ధ జీవితం పొందారు. ధరణుల కోట వాసిగని ధన్యపు నామము అమరావతి వరముగ వేల వత్సరపు భసుర రాజుల రాజధాని సుస్థిరముగ దేశపు విశేషపు ఖ్యాతిని పొందియుండి సంపరమున వర్తమానముల భాసిలి ఆంధ్రుల రాజధానిగా కొంతకాలం భాసిలింది. అప్పుడు వేల సంవత్సరాల ఆంధ్రుల రాజధానిగా భాసిలింది. తరణికోట కాలాంతంలో అమరావతి నవోదయంతో అమరేశ్వరపు స్వామి ఆరోగ్యంబు అమరావతి నిచ్చు అవని వరము రామగీత సదన రాజధానిని బ్రోచు అమరావతి యందు అమరవరము వెంకటేశ్వర స్వామి విమల పండు సురంగ అమరేశు గూడుట అరయవరము హనుమంతు జానంబు అరయ కపోదేశ అమరావతి ఘనత అమలవరము అమర ఈశ్వరు సేవించ విమలధనము బాలచాముండిరీశ్వరి దయ పరమవరము పతిత పావన కృష్ణమ్మ పరువు ఘనము అమరమరావతి అరయ అపురంబు. అక్కడ అమరావతిలో అమరేశ్వర దర్శనం అవని వరం
అక్కడ రామాలయం ఉంది, గీతామందిరం ఉంది, రాజధాని కాపాడుతుంది. అప్పట్లో వెంకటేశ్వర స్వామి పౌండ్రం కోవెళ్ళు అమరావతిలో కూడి ఉంటే నిజంగా వరం. హనుమంతు ధ్యాన మందిరం ఉంది, కపోతేశ్వర మందిరం ఉంది. అమరావతి దిగి విమలవరం అన్నమాట. అమరేశ్వర దర్శనం, బాలచాముండి మాత పూజలు, పతిత భవనం కృష్ణా స్నానంలో అమరావతి ఘనత, అమనందం, ఆకాశంబరం. ఈ ప్రకారంగా అమరావతి మనం రేపు కూడా మనం ధ్యానం చేసుకుందాం. ఇంకొకసారి విశ్వంభరా విశ్వవిద్యాలయం అమరావతిని కల్గ ఆంధ్రవరము విశ్వవిఖ్యాతిక వినుప్త రజ్జపుధాని అమరావతయుండ ఆంధ్రవరము విశ్వంభరా విశ్వేషు అమరేషు ఇంద్ర ప్రతిష్టంభు ఆంధ్రవరము విష్ణు రూపిణి అయిన విశ్వంభరా కృష్ణ అమరావతిని గంచ ఆంధ్రవరము అరయ వరముల నిధి అయిన అమరపురము ఆంధ్ర రాజధానిగా చేయ ఆంధ్రవరము ఆంధ్ర రాష్ట్రంబు జన్మింప ఆంధ్రవరము అమర ఈశిండు ఆంధ్రుల విమలధనము. అప్పట్లో వాళ్ళు ఆంధ్రులు రాజధానిగా చేసుకున్నారు. ఆంధ్రులు విశ్వంభర విశ్వవిద్యాలయం ఉంది, నాగార్జున నెలకొల్పాడు. అమరావతిలో ఆంధ్రుల వరం. అమరావతిని అప్పట్లో ఆంధ్ర రాజధానిగా చేసుకున్నారు, అది ఆంధ్రుల వరం. అమరేశ్వరుడు కొలవటం ఆంధ్రుల వరం. విశ్వంభర కృష్ణాది ప్రవాహం అమరావతిలో ఉండటం అది ఆంధ్రుల వరం. అసలు ఆంధ్ర రాష్ట్ర జన్మం మరి ఇటువంటి వరాలకు నిధి అయింది ఉంది ఇక్కడ. అది దాన్ని ఇంద్రుడు ప్రతిష్ఠ చేశాడు, అది ఆంధ్రుల వరం. ఇవన్నీ కూడా వరాల నిధి అయినటువంటి అమరేశ్వరుడు అమరావతిని మనం ఇవాళ ధ్యానించడం, ఇవాళ పూజించడం, ఇవాళ తలుచుకోవడం, ఇవాళ మనం గమనించడం, ఇవాళ మనం అందరినీ ఒకసారి మనం వాళ్ళని గుర్తు చేసుకోవడం మన వరం అనమాట. అందుకని అందరూ కూడా ఇటువంటి మరి వినండి, మంచి మాటలు వింటే తప్పేం లేదు. తప్పనిసరిగా మనకున్న బాధలు అంతరిస్తాయి. ధైర్యంగా ఉండండి. మన పూజలు మనం చేసుకోవాలి, మన ప్రవర్తన మనం రావాలి. మనం ఎప్పుడు కూడా మన సంకల్పానికి సిద్ధత్వాన్ని ఉండాలి. మనం చేసేటువంటి మనోకాయ కర్మలు పరిశుద్ధంగా ఉండాలి, పరిపూర్తంగా ఉండాలి, పునీతంగా ఉండాలి, సాకారంగా ఉండాలి. వాటిలో ఏం దోషం ఉండకూడదు. సాధ్యమైనంత వరకు కూడా మన కర్మలు మనం చేస్తూ ఉండాలి, భగవంతుడు అర్థిస్తూ ఉండాలి, పితృదేవులు ఆశీర్వదించి ఉండాలి. ఈ మహానుభావులు పరమేశ్వరుడు మరి అట్లాగే మరి ఆ యొక్క మరి శివకేశ్వరు యొక్క మరి అత్యున్నతమైనటువంటి అపూర్వ కరుణా కటాక్షం మనకు ఉండాలి. మనం అమరేశ్వరం మరి సేవిద్దాం. రేపు కూడా మనం అమరేశ్వరం ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఆ దేవదేవుళ్ళు ఎవరు సందర్శించారు వైభవాన్ని మనం కూడా రేపు ఒకసారి ప్రాసెస్ ఉంటే మనకి ఏం చేయాలి, అక్కడ ఉన్నప్పుడు మనం ఏ ప్రకారం నడుచుకోవాలి, కార్తీక మాస ప్రతిష్టం ఏమిటి, అట్లాగే మరి మహాశివరాత్రి యొక్క ప్రాసెస్ ఏమిటి, అక్కడ ఏం జరుగుతుంటే ఇవన్నీ కూడా మనం రేపు కూడా మనం ఒకసారి తెలుసుకుందాం. మరి మీకు అందరూ కూడా నా శుభాకాంక్షలు, శుభాశీస్సులు, మిత్రులు, బంధువులు, మరి హితులు, సన్నిహితులు అందరూ కూడా మరి మా శ్రేయభిలాష అందరూ కూడా నా శుభాకాంక్షలు, శుభాభివందనలు. నన్ను ప్రోత్సహించేటువంటి మా కుటుంబ సభ్యులకి, ప్రత్యేకంగా మా లక్ష్మి, అట్లాగే మా దుర్గా, అట్లాగే మా అమ్మాయి మరి అన్నపూర్ణ అందరూ కూడా ఎంతో మరి సేవిస్తున్నారు. ఇది కాకుండా ఇంకా వీటిని కూడా ఏదో ఇంకా తీసుకెళ్ళాలి. యూట్యూబ్ నేను రాసిన 50 శతకాలు 5 నాటకాలు రాసిన జరిగింది. విశ్వేశ్వరను ఇవన్నీ కూడా యూట్యూబ్లో పెడదామని, అందరు కూడా వినిపిద్దామని చేసి మా అల్లుడు కానీ, మా కిషోరు, అట్లాగే మా గోపాలు వీళ్ళందరూ కూడా చాలా ఆ ప్రయత్నంలో ఉన్నారు. చక్కగా ఇప్పుడు ఏదో సరే నాకు ఏమిటంటే ఏదో నాకు పెద్ద నాకు తెలియదు, కానీ నాకు 10 సంవత్సరాలు రిటైర్ అయిపోయిన తర్వాత మరి నేను టెలిఫోన్ డిపార్ట్మెంట్లో డీఈ చేశాను. చేస్తే అప్పటి నుంచి కాశీని సేవించి నాటకాలు ఒక 50 సంవత్సరాలు వేసిన తర్వాత వేలాది పద్యాలు పడిన తర్వాత పద్యాలు ప్రక్రియ మనం ఎందుకు చేయకూడదు అనుకుంటే విశ్వేశ్వరుడు దాని సహకారంగా నాతో అన్ని శతకాలు రాయించాడు, నాటకాలు, పద్య నాటకాలు రాయించాడు, పౌరాణిక నాటకాలు. ఏదో ఇప్పుడు మరి 2-3 నెలలు బట్టి నా పూజలతో భాగంగా సాయంకాలం పూట గత ఒక 2 నెలలు బట్టి దాదాపుగా నెల 15 రోజులు 2 నెలలు అయింది. మరి సాయంకాలం పూట 1 గంట పోతుందని నేను రాసినవి కావడం మూలంగా దాంట్లో తాత్పర్యం చదువుతూ మీకు చెప్పగలుగుతున్నాను. మీకు అందరూ ఒకసారి మహాగాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అకుండ కరుణా కటాక్ష ప్రాప్తిరస్తు. కాశీ అన్నపూర్ణ విశాలక్ష్మి ఇస్తున్న అదగంట కరుణా కటాక్ష ప్రాప్తిరస్తు. అమరేశ్వర బాలచాముండి సమేత అమరేశ్వర అఖండ కరుణా కటాక్ష ప్రాప్తిరస్తు. అస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహిషాం గోబ్రాహ్మణేభ్య సోమస్త్రిత్యం లోకా సమస్తా సుఖరో భవంతు. ఓం శాంతి 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 శాంతి.